ప్రియులారా, చాలామందికి యేసుక్రీస్తు అర్థం కాలేదు ఈరోజు. యేసుక్రీస్తుని నమ్మితే ఏం మారిపోయినట్టు అంటున్నారు? మతం మారిపోయినట్టు. చాలామంది భావజాలం ఇదే. మా ఏరియాలో కూడా చాలామంది ఇలాగే మాట్లాడుతుంటారు. ఎందుకు మీరు మతం మారిపోయారు? మీకు మతం మారాల్సినంత అవసరం ఉంది? మనకు మతం లేదా? మనకు దేవుళ్ళు లేరా? ఈ మతాలు మారే జబ్బైంది మీకు అని కొంతమంది అయితే, మరి కొంతమంది అయితే బ్రిటిష్ వాడు తీసుకొచ్చి మన మీద అంటగట్టేసి వెళ్ళిపోయాడని కొంతమంది. చరిత్ర తెలియదు కదండి వీళ్ళకి. చరిత్ర తెలియదు. అసలు బ్రిటిష్ వాడికి క్రీస్తుకి సంబంధమే లేదండి. బ్రిటిష్ వాళ్ళు కూడా క్రైస్తవ్యాన్ని స్వీకరించారు అంతే తప్ప క్రీస్తు బ్రిటిష్ వాళ్ళకి సంబంధించినోడు కాదు. రాత్రి చెప్పుకున్నట్టుగా ఆయన అమెరికా వాళ్ళకి సంబంధించినోడు కాదన్నట్టుగా క్రీస్తు బ్రిటిష్ వాళ్ళకి సంబంధించినోడేమీ కాదు. ఇప్పుడు బ్రిటిష్ వాడు క్రీస్తుని నమ్మాడు కాబట్టి బ్రిటిష్ వాడు చెడ్డోడైతే క్రీస్తు చెడ్డోడైపోతాడా? మిమ్మల్ని అడుగుతున్నా. బ్రిటిష్ వాడు క్రీస్తుని నమ్మాడు కాబట్టి బ్రిటిష్ వాడు చెడ్డోడైతే క్రీస్తు చెడ్డోడైపోతాడా? మొన్న తెలంగాణలో దిశ అనే ఒక అమ్మాయిని ఒక నలుగురు క్రూరులు, ఎవరు వాళ్ళు, లారీ డ్రైవర్లో క్లీనర్లో సంథింగ్ ఎవరో వాళ్ళు చాలా క్రూరంగా అత్యంత పాశవికంగా చేర్చి చంపేశారు కదండి. ఇప్పుడు వాళ్ళు ఒక మతానికి చెందినవారు కాబట్టి ఆ మతం వాళ్ళందరూ అలాంటి వాళ్ళు అంటే అది న్యాయమేనా? న్యాయం అది తప్పు కదండి. ప్రతి మతంలో చెడ్డోళ్ళు ఉంటారు, మంచోళ్ళు ఉంటారు. బ్రిటిష్ వాడు చెడ్డోడు కాబట్టి క్రీస్తు చెడ్డోడు అనే ఆ వాదన ఏదైతే ఉందో అది చాలా మూర్ఖత్వపు వాదన. అన్ని మతాల్లోనూ మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. అన్ని చోట్ల మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. క్రీస్తుని నమ్మినంత మాత్రాన అందరూ మంచోళ్ళ? ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నామండి. మన సంఘంలోకి మనం అప్పేవాలంటే మనకే భయం. ఎందుకు? మన సంఘంలోకి అప్పేవాలంటేనే మనకు భయం. ఎందుకు చెప్పండి? తిరిగి ఇస్తాడని గ్యారెంటీ ఉండదు మనకి. మనం ఎవరో ఒక ఆయన ఫేస్బుక్లో పెట్టాడు, నా దగ్గర సౌండ్ సిస్టమ్ ఉంది పట్టుకెళ్ళని చెప్పి అన్నాడంట. వాడు ఎవడో వచ్చి అన్నయ్య తమ్ముడు అని ప్రేమగా వచ్చి ప్రైజ్ ద లార్డ్ అని 100 సార్లు మంత్రంలో చెప్పి ప్రభుకు స్తోత్రం కలుగును గాక, మనం క్రైస్తవులు అని చెప్పి పట్టుబడేట. ఇంకా తర్వాత ఫోన్ చేస్తే ఎత్తట్లేదట. గోల ఉంటారు అలాంటి దొంగలు క్రైస్తవులు. మన పక్కన నమ్మాలంటే మనకు భయం, మన చర్చిలోనే నమ్మాలంటే మనకు భయం. మన దగ్గర డబ్బులు తీసుకుంటాడు, మళ్ళీ ఇవ్వడు, పిలుస్తుంటే పలకడు, కనబడ్డు, ఫోన్ ఎత్తడు, దొరకడు, పారిపోతాడు. మొన్న మధ్య పంచాయతీ వచ్చింది. వాళ్ళ అమ్మాయి కట పెళ్లి చూపులు చూసుకోవడానికి ఎవరు వస్తున్నారట. వస్తుంటే 2 వీధులు అవతల ఉన్న విశ్వాస దగ్గరికి వెళ్ళి, అక్క మనం ఒక సంఘం కదా, అమ్మాయిని చూసుకోవడానికి వస్తున్నారు, సో ఆ మెడలో వేసుకునేది ఒకసారి ఇస్తావా అని అడిగిందట. పోనీలే మన సంఘం విశ్వాసే కదా, అది పెళ్లి చూపులు చూసుకోవడానికి వస్తున్నారని సరే అమ్మ అందట. మెడలో వేసుకోవడానికి ఇచ్చిందట. ఈవిడ ఏం చేసిందట, ఇది మా అమ్మాయిదే, అల్లుడి గారికి ఇచ్చేస్తాను అందట. అంతే. ఏది అరుగు తెచ్చింది. మొత్తం మీద ఆవిడ తిరిగేవాళ్ళ పెద్ద తగులు, పెద్ద గొడవలు, అమ్మ పంచాయతీలు చాలా జరిగాయి. అన్ని జరిగితే కానీ దోషులు అవ్వలేదు. దాన్ని బట్టి ఏమనుకోవాలి? అబ్బా గొప్ప విశ్వాసులు ఉన్నారనుకోవాలా? గొప్ప విశ్వాసులు ఇరవడానికి కూడా భయపడిపోయే రోజులు ఎవరికి? బయట వాళ్ళకి కదా, ఎవరికి? విశ్వాసులకి. కాబట్టి ఇక్కడ మనుషుల్ని మతాన్ని బట్టో లేకపోతే ఇంకొకటి బట్టో అంచనాలు వేయకూడదు. వాడి వ్యక్తిత్వం బట్టి వాడి జీవితం ఆధారపడదు. క్రీస్తు నమ్మినంత మాత్రాన అందరూ పరిశుద్ధులని కాదు, బైబిల్ పట్టుకున్నంత మాత్రాన అందరూ యథార్థవంతులని అనుకోవడానికి వీలు లేదు. అలా బ్రిటిష్ వాడు ఏదో యేసుప్రభు నమ్ముకున్నాడు కాబట్టి బ్రిటిష్ వాడు చెడ్డోడని, లేదా బ్రిటిష్ వాడు నమ్ముకున్నందుకు యేసుప్రభు చెడ్డోడని అని వాళ్ళంతా కూడా ఇలాంటి కోవకు చెందిన వాళ్ళే. అయినా బ్రిటిష్ వాళ్ళలో కూడా అందరూ చెడ్డోళ్ళు కాదు, బ్రిటిష్ వాళ్ళలో కూడా మంచోళ్ళు చాలా మంది ఉన్నారు. అంతెందుకు, మన సరార్థర్ కాటన్ ద్వారా మన ఉభయ గోదావరి జిల్లాలో చాలా చోట్ల ఎవరు బొమ్మలు ఉంటాయి? కాటన్ ద్వారా బొమ్మలు ఉంటాయండి. మా ఊళ్ళో కూడా కరెక్ట్ ఊరి ఎంట్రన్స్లో కాలువ పక్కనే పెద్దది కట్టేశారు కాటన్ ద్వారా విగ్రహం. ఎందుకు అంటే రైతులకి అతని మీద ఉన్న ప్రత్యేకమైన అభిమానం. చక్కగా ధవళేశ్వరంలో బ్యారేజ్ కట్టించాడు, ఆనకట్ట కట్టించాడు. సస్యశ్యామలంగా మన తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు చక్కగా భోజనం చేయడానికి కాలువలు వచ్చి వరదల్లో కొట్టుపోకుండా నీరు ఊర్ల మీద పడిపోయి అప్పట్లో ఊర్లు మునిగిపోయేవాడు మన వాళ్ళవి. అలాంటి పరిస్థితులు దాపురించకుండా చాలా వరకు మనకు వెసులుబాటు కల్పించాడు. కాబట్టి ఆ బ్రిటిష్ దొరక ఎప్పటికీ మన వాళ్ళు ఏం చేశారు? విగ్రహాలు నిలబెట్టి మరి అతని మీద ప్రేమను చాటి చెప్తున్నారు, సరార్థర్ కాటన్ దొర అని. అలా బ్రిటిషర్స్లో కూడా మంచోళ్ళు ఉన్నారు. అలాగే జనరల్ డయ్యర్ లాంటి నీచులు కూడా ఉన్నారు బ్రిటిషర్స్లో. జనరల్ డయ్యర్ అనేవాడు క్రూరుడు. జలియన్ వాలాబాగ్ ఘటనలో ఎంతోమంది మన భారతీయుల్ని ఊచకోత కోసి చంపేసినవాడు. అలాంటి నీచులు ఉన్నారు, అట్ ద సేమ్ టైం మంచోళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి బ్రిటిష్ వాడికి యేసుక్రీస్తుకి అసలు సంబంధమే లేదు. ఇది చాలామంది యొక్క అవగాహన రాహిత్యం. ఆ అవగాహన రాహిత్యంతో యేసుక్రీస్తుని చెడ్డ చేయడానికి ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అంత మాత్రమే కాదు, మనకు ఆయన అవసరమా? మన దేశం దేవుడు ఆయన ఎందుకు మనం నమ్మాలి? ఆయన నమ్మితే మనకి ఏమొస్తుంది? మనకి దేవుళ్ళు కొదువా? మనకి దేవుళ్ళు కరువా? మనం కావాలంటే బోళ్ళంతమంది దేవుళ్ళని మనం సృష్టించుకోలేమా? రోజుకో కొత్త దేవుడిని తయారు చేసుకోవచ్చు కదా అని అనేటువంటి మూర్ఖత్వపు మేధావులు కూడా లేకపోలేదు. ఏది ఏమైనా మనం ఏమి తెంగరోళం అయితే కాదు కదా. ఏది పడితే అది నమ్మేసేటువంటి మరీ తెలివి తక్కువ అయితే ఏం కాదు. మనకి విజ్ఞత ఉంది, వివేకం ఉంది, జ్ఞానం ఉంది. ఆ జ్ఞానంతో, ఆ విజ్ఞతతో, ఆ వివేకంతోనే మనం బైబిల్ చదవాలి. నూతన నిబంధన, ఈ నూతన నిబంధన మన విజ్ఞతతో, వివేకంతో చదివితే నూతన నిబంధనలో మనకు కనబడుతున్నటువంటి రక్షకుడైన ప్రభు ఆయనలో తప్పు పట్టడానికి ఏమైనా ఉన్నాయండి? తప్పు పట్టడానికి, ఈయన ఈ విషయంలో తప్పు అని అనటానికి ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు.
ఆయన క్యారెక్టర్ యేసుక్రీస్తు ప్రభు వారిని ఎందుకు వెంబడించాలి అనే ప్రశ్న మనకు ఉత్పన్నమైతే ఆ ప్రశ్న చాలా గొప్పది, అందరికీ రావాలి. గుర్తుపెట్టుకోండి, చాలామంది నువ్వు ఎందుకమ్మా దేవుడు నమ్ముకున్నావు అంటే సిల్లీ రీజన్స్ చెప్తారు. రాత్రి మనం చెప్పుకున్నట్టు సిల్లీ రీజన్స్. ఏంటి ఆ సిల్లీ రీజన్స్ అంటే, దేవుడు నమ్ముకున్నామండి మా రోగం తగ్గిపోయిందండి అంటారు. ఏంటట? ఎందుకు నమ్ముకున్నారట వీళ్ళు యేసు ప్రభుని? రోగం తగ్గడానికట. ఏమంటే ఒక మాట అడుగుతాను, హైందవ సోదరులు ఎవరికి రోగాలు తగ్గట్లేదా? మీరు చెప్పండి, మీకు తెలిసిన సమాచారం చెప్పండి. హైందవ సోదరుల్లో ఎవరికి రోగాలు తగ్గట్లేదా? తగ్గుతున్నాయి లేదండి? తగ్గుతున్నాయి కదండి, రైట్. ఇస్లాం సోదరుల్లో ఎవరికి రోగాలు తగ్గట్లేదా? చెప్పండి, తగ్గుతున్నాయి. ఏ దేవుడిని నమ్మకుండా బ్రతుకుతున్న వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు, మరి వాళ్ళకి రోగాలు తగ్గట్లేదా? చెప్పండి, తగ్గుతలేదా? తగ్గుతున్నాయి. మరి వాళ్ళకే తగ్గుతున్నప్పుడు యేసుక్రీస్తు కూడా అలాంటివాడేనా? రాత్రి మనం చెప్పుకున్నట్టు 100 మంది దేవుళ్ళా ఒక్కడే దేవుడు కదే. మరి ఏంటి ఈ విచిత్రం ఏంటి? దీనికి ఎవరైనా ప్రశ్నిస్తే మీరు సమాధానం ఏం చెప్తారు? అప్పుడు మిమ్మల్ని మీరే చెప్పారనుకోండి, అమ్మా నువ్వు ఎందుకు నమ్ముకున్నావు యేసు ప్రభుని అంటే, నేను రోగం తగ్గడానికి యేసు ప్రభుని నమ్ముకున్నాను అనుకో, నా బోటుగాడు ఎవడో వచ్చి ఇలాంటి ప్రశ్న అడిగాడు అనుకో, అప్పుడు ఏం చెప్తామని అడుగుతున్నాను నేను. ఇదే సమాధానం ఉంటుందా? ఉండదు. అందుకే అలాంటి అవగాహన రాహిత్యంతో ఇప్పుడు మాట్లాడకూడదు. బైబిల్ ఎక్కడైనా రోగాలు తగ్గడానికి నన్ను నమ్మండి అని ఎక్కడైనా యేసు ప్రభు స్టేట్మెంట్ ఇచ్చాడా? మీరే చెప్పండి. పోనీ బైబిల్ చదివారు కదా, అందరూ చదివారా? ఎవరు బైబిల్ ఎంతమంది చదివారు చెప్పండి. ఒకసారైనా చదివినాడు. కొత్త నిబంధన కాదు, కొత్త నిబంధన వరకు ఒకసారైనా చదివినాడు చేయొద్దండి అమ్మా. మీ మొహాలు చూసి కొంచెం సంపరపడతాను. ఇంతమంది ఉన్నారు కదా ఇక్కడ, ఎవరు లేరా? మీ బతుకులు తగలయ్యా, ఒకసారి కూడా కొత్త నిబంధన చదవలా? ఇంతమంది ఉన్నారు ఇక్కడ. సంతోషం, చదివిన వాళ్ళందరూ ధన్యులు. చదవని వాళ్ళు రేపటి నుంచి అయినా చదివి చావండి. ఎవడో నా బోటుగాడు వచ్చి చెప్తే వినేసిపోవడం కాదు, మీకు మీరు తెలుసుకోండి, మీకు మీరు చదవండి, మీకు మీరు కష్టపడండి, మీకు మీరు నేర్చుకోండి. అంత చదవలేనంత బిజీ హోమ్ మినిస్టర్లా మీరు ఏమైనా నాకు అర్థం కాదు. ఈ నియోజకవర్గానికైనా ఎమ్మెల్యేలా మీరు? వాళ్ళైనా కొంచెం ఖాళీగానే ఉంటున్నారు. లేదా మీరు ఏమైనా ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి? ప్రపంచ భారం అంతా నా మీద ఉందని చెప్పడానికి ఊరికే విశ్వాసులు అయిపోతాం అంతే. కానీ ఒక్కడు కూడా బైబిల్ చదవడు సరిగ్గా. బైబిల్ ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేయడు. కనీసం ప్రసంగాలైనా మనస్ఫూర్తిగా వింటారా, వీళ్ళు ఏమైనా రాసుకుంటారా అంటే అది కూడా కొంతమందిలో ఉండదు. ఏదో ఆదివారం వచ్చాం, నిద్రపోయాం, ఫ్యాన్ ఎక్కడుందో చూసుకుంటాడు మహానుభావులు కొంతమంది. నిజం, ఆ చోటుకి ఆశించుకుంటాడు తొందరగా వచ్చి, ఫ్యాన్ ఎక్కడుందో చూసుకుంటారు, లేకపోతే గోడ ఎక్కడుందో చూసుకుంటారు. నడు ఆగదట వీళ్ళకి, వెనుపోస నిటారుగా ఉండదు పాపం. మరి ఈ సభలో బాగానే కూర్చున్నారు, కొంతమంది కుర్చీలు ఎక్కారనుకోండి, కింద కూర్చున్న గురించి చెప్తున్నా, బాగానే కూర్చున్నారు కింద, వీపు సెట్ చేసుకుంటారు, చక్కగా ఇంకా ప్రార్థనలోనే ఉంటారు ప్రసంగం అయ్యేంత వరకు. గొడవ లేదని క్రైస్తవుడు కూడా వెసులుబడి అంటే కళ్ళు మూసుకున్న గొడవ లేదు. కళ్ళు మూసుకుని నిద్రపోతున్న పాస్టర్ గారు ఏమనుకుంటాడు? మహాతల్లి అన్నావలే ప్రార్థనలో మూలుగుతుంది, కనిపెడుతుంది, విజ్ఞాపన చేస్తుంది అనుకుంటాడు. ఆ ఫెసిలిటీ ఉందండి, మనకి ఇబ్బంది లేదు. మీరు ఇప్పుడు ఇక్కడ కూడా నిద్రవచ్చు. ఎలా? మోకాళ్ళు వేసి చక్కగా బరక మీద తరక పెట్టేసి ఇక నిద్రలో పోవచ్చు. చూసేవాళ్ళు ఏమనుకుంటారు? లేపకండి ప్రార్థనలో ఉంది పాపం బిడ్డ, పొద్దు నుంచి ఉపవాసం ఉండి చక్కగా ప్రార్థనలో ఉంది, మీకోసం నా కోసం మన అందరి కోసం ప్రార్థన చేస్తుంది, అలా ప్రార్థనలో ఉండనివాడు అంటారనమాట. అలా కాకుండా సిన్సియర్గా నాలాంటి వాళ్ళు లేకపోతే ఏ సేవకుడు చెప్పేసి వెళ్ళిపోతుంటే గంగిరెద్దులా తలూపీయడం కాదు. అసలు అని చెప్తున్న సంగతులు అలా ఉన్నాయా లేవా, బైబిల్ అలా ఉందా లేదా, ఇది నిజమా కాదా అనే సెన్స్ మనకు కూడా ఉండాలి. చదవాలి, చదివి నేర్చుకోవాలి. ఏమండి? రైట్. ఇప్పుడు దైవ గ్రంథాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుంటే యేసుక్రీస్తు ఎక్కడ కూడా రోగాల కోసం నన్ను నమ్మండి అని చెప్పలేదండి ఆయన. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి రోగాల కోసం నన్ను నమ్మని చెప్పండి అని ఎక్కడైనా అన్నాడు ఆయన? చెప్పండి, అండండి ఆయన. ఒకవేళ అదే నిజం అనుకుంటే, రోగాల కోసమే యేసుక్రీస్తుని నమ్మాలి అనేది నిజం అనుకుంటే, ధనవంతుడు లాజరు మీ అందరికి తెలుసు కదా, ఎక్కడుంటారు వాళ్ళు? అత్తిలో ఉంటారా? ఎక్కడుంటారు? ధనవంతుడు లాజరు ఎక్కడుంటారు చెప్పండి. నేను ఎక్కడ అంటే ఏ అధ్యాయం అని, అది నేను అడిగింది. అది ఎక్కడంటే భీమవరంలో ఉంటాడా, పాలకొల్లో ఉంటాడని కాదు అక్కడ, లేదా పరదేశంలో ఉన్నాడా, పరలోకంలో ఉన్నాడా, నిత్యవేదంలో ఉన్నాడా, నేను ఎవరికట్లా. ఎక్కడా అనగానే టక్కుమని మీకు ఏం గుర్తు రావాలి? లోక సువార్త ఎక్కడా, అది ఎన్నో అధ్యాయం, అది అక్కడ రండి. ఏదో ఒక ఆవిడ చెప్తుంది, మిగిలిన అందరూ ఎరుమాలు వేసి చూస్తున్నారు, అదేదో నువ్వే చెప్పి సావరాదా అన్నట్టు. లూకా సువార్త 16వ అధ్యాయంలో మీకు ధనవంతుడు కనబడుతున్నాడు, లాజరు కనబడి. మనం నెంబర్ 1 పాయింట్లోనే మనం యేసు ప్రభుని ఎందుకు నమ్మాలనే క్వశ్చన్ వస్తే ఆ క్వశ్చన్కి మనం ఆన్సర్ ఇస్తున్నాం. ఇప్పుడు మీకు కూడా క్లారిటీ రావాలి. సో ఇప్పుడు ఆ లూకా సువార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు ఉన్నాడు, ఎవరున్నారు? లాజరు ఉన్నాడు. ఆరోగ్యం ఎవరింట్లో ఉంది చెప్పండి? ఆరోగ్యం ఎవరింట్లో ఉంది? ఎస్ పాయింట్ నెంబర్ 1 ఎవరింట్లో ఉంది? ధనవంతుడి ఇంట్లో ఉంది. ధనవంతుడు దేవుడిని నమ్మాడా నమ్మలేదా? నమ్మలేదు. రైట్. మరి లాజరు ఏం చేశాడు? దేవుడిని నమ్మాడా నమ్మలేదా? నమ్మాడు. మరి ఆయన ఇంట్లో ఆరోగ్యం ఉందా లేదా? లేదు. కుట్టుపడేయండి. ఆరోగ్యం కోసం యేసు ప్రభువుని నమ్మాలన్నదాన్ని ఏం చేయండి? చక్కగా కుట్టుపడేయండి. ఎందుకంటే చాలా మందికి దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు కదండి. ఎస్ ఇచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ రోగం రాలేదని గ్యారంటీ ఏమైనా ఇచ్చాడా? ఇక నీకు జీవితంలో రోగం రాదు అని ఎప్పుడైనా గ్యారంటీ ఇచ్చాడండి ప్రభు? ఇచ్చాడా? అది తాత్కాలికం అండి. ఇప్పుడు దేవుడు లాజర్ని బతికించాడు, మరి లాజర్ మళ్ళీ సావలేదానికి ఎలాగే ఉన్నాడా? ఏదో రోజు మళ్ళీ లాజర్ ఏమవుతాడు? చచ్చిపోతాడు. నాయన విధవరాల కుమారుడిని ప్రభు ఏం చేశాడు? బ్రతికించాడు. పాడి ముట్టగానే టక్మని లేచి కూర్చున్నాడు. ఇంకా జీవితాంతం ఇప్పటికీ అలాగే ఉన్నాడా? ఏంది? నేను ఆల్రెడీ వెళ్ళాను అక్కడికి.
ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు నాయిన్ ప్రాంతానికి వెళ్ళాను. నజరేతుకు దగ్గరలో ఉంటుంది గ్రామం, అది రోడ్ సైడ్ ఉంటుంది. నేను ఆల్రెడీ చూపించాను కూడా నా యూట్యూబ్ వీడియోస్లో. మీరు ఐఫర్గాడ్ విజయప్రసాద్ రెడ్డి అని టైప్ చేస్తే యూట్యూబ్లో వీడియోస్ వస్తాయి. అందులో నేను ఇవన్నీ చూపించాను. నేను వెళ్ళిన ప్రాంతాలు ఎక్కడ పాలస్తీనా, తర్వాత ఇజ్రాయెల్, అక్కడ నాయిను, నజరేతు ఇవన్నీ చూపించాను. ఆ నాయిన్ ప్రాంతానికి నేను వెళ్ళాను. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడైతే ఆ చనిపోయిన యవనస్తుని లేపారో అక్కడ చర్చి కట్టి పడేశారు చక్కగా. ఇప్పుడు అక్కడ చర్చ్ ఉంది జ్ఞాపకార్థంగా. యేసుప్రభు ఇక్కడే ఆ స్వస్థత కార్యం జరిగించారు అని చెప్పడానికి అక్కడ ఒక చర్చి కట్టారు. అంతే తప్ప ఆ మనిషి అయితే అక్కడ లేడు, ఎప్పుడో చచ్చిపోయాడు. అంటే చనిపోయిన వాడిని తిరిగి బ్రతికించినా కూడా మళ్ళీ అతను ఏమైపోతాడు చెప్పండి? ఏమైపోతాడు? చచ్చిపోతాడు. ఇది రైట్. ఒక చిన్నది ఉందండి, అందరూ గుళ్ళు చేస్తున్నారట, ప్రభు వెళ్ళారట. ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ ఏమవలేదు, చచ్చిపోలేదు. అంతే కదా? ఈ చిన్నది ఏమవుతుంది? నిద్రిస్తుంది కానీ చచ్చిపోలేదు. యేసు ప్రభు ఆమెను తల్లి తాకుమి అనగానే ఆమె ఏమైంది? లేచి నిలబడింది, లేచింది. చనిపోయిన ఆ చిన్న బిడ్డ లేచిపోయింది. ఆ తండ్రికి అప్పగించాడు, తల్లిదండ్రులకు వెళ్ళిపోయారు. వాయిస్ కట్ అవుతుందండి మధ్యలో. ఐ థింక్ బ్యాటరీ ప్రాబ్లమా ఏందో చెక్ చేసుకోండి. ఏమంటే యేసు ప్రభు వారు ఆ బిడ్డను అప్పగించి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే మరి ఆ బిడ్డ అలాగే బతుకుండిపోయిందా, చచ్చిపోయిందా తర్వాత కొన్నాళ్ళకే కదా? కాబట్టి ఎప్పుడు కూడా ఈ భౌతికంగా మనకు ఉన్నవి ఏవి కూడా శాశ్వతమైనవి కావు. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. రాత్రి మీకు చెప్పాను, భౌతికమైనవి ఏవి కూడా శాశ్వతం కావు. ఏది? ఆస్తులు కానీ, అంతస్తులు కానీ, అందం కానీ, యవ్వనం కానీ, బలం కానీ, శక్తి కానీ, ఇల్లు కానీ, పిల్లలు కానీ, బంధాలు కానీ, బంధుత్వాలు కానీ, పదవులు కానీ ఏవి కూడా మనకి శాశ్వతం కావు. మనం ధరించుకున్న శరీరం కూడా మనతో శాశ్వత కాలం ఉండదు. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం. ఈ సత్యం అర్థం కాక చాలామంది మేము రోగం తగ్గడానికి యేసు ప్రభువుని నమ్ముకున్నాం, రోగం ఒకసారి తగ్గుతుంది, మళ్ళీ రాదన్న గ్యారంటీ ఉందా? లేదు. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నటువంటి ధనవంతుడు ఆరోగ్యవంతుడు, కానీ ప్రభువుని నమ్మలా. ఇక్కడ మనం చూస్తున్నటువంటి లాజరు అనారోగ్యంతో ఉన్నాడు, కుక్కలు వచ్చి అతను కురుపులు నాకేంతటి దీనస్థితిలో, దీనావస్థలో ఉన్నాడు. అతనికి ప్రభువుని నమ్మిన ఆరోగ్యం ఏమవలేదు, దక్కలేదు. మరి ఇప్పుడు ప్రభువుని నమ్మడం మానేయాలా? మిమ్మల్ని అడుగుతున్నా. ఆరోగ్యం దక్కలేదు కాబట్టి ప్రభు అవసరం లేదా అని అడుగుతున్నాను నేను. ప్రభు అవసరం లేదా? అవసరమా? ప్రభు అవసరం లేదా? మేము గట్టిగా చెప్పండి నాకు. ఎందుకు అవసరం? మరి ఆరోగ్యం లేదుగా. ఆరోగ్యం లేనప్పుడు ప్రభు ఎందుకండి? వేస్ట్ కదా. అంటే ఇప్పుడు మీరు మీ నుంచి నాకు రావాల్సిన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ప్రభువుని నమ్మాల్సింది ఆన్సర్ కోసమే ఆన్సర్ అడుగుతున్నా, ఆరోగ్యం కోసం కాదు. రైట్? ఇంకెవరైనా సరే రోగాల కోసం ప్రభువుని నమ్మండి బాబు, రోగాల కోసం ప్రభువుని నమ్మండి అంటే బాబు అది కరెక్ట్ కాదు, కాసేపు ఆగండి, ఇది కరెక్ట్ విధానం కాదని చెప్పండి. రోగాలు ఒకవేళ తగ్గొచ్చు, తగ్గకపోవచ్చు, తగ్గినా మళ్ళీ రావచ్చు, అది శాశ్వతం కాదు. కాబట్టి ప్రభువు రోగాల కోసం కాదు. ఆయన ఉండగా జాలిపడి చాలామంది ఆయన దగ్గర శక్తి ఉంది కాబట్టి స్వస్థపరిచాడు. ఆయన ఎప్పుడైనా కావాలనుకుంటే ఎప్పుడైనా స్వస్థపరచగలడు, ఎప్పుడైనా చేయగలడు. అది ఆయన ఇష్టం. అది స్వస్థపరిస్తే స్వస్థపరుస్తాడు, స్వస్థపరచకపోతే స్వస్థపరచడు. అల్టిమేట్గా ప్రభు మనకు కావాల్సింది రోగం తగ్గించడం కోసం మాత్రం కాదు. ఇది ఫస్ట్ ప్రతి విశ్వాసి తెలుసుకోవాలి. ఇక రెండోది, యేసు ప్రభువుని నమ్ముకుంటే అన్నీ కలిసి వస్తాయండి. అంతేనా? ఇదో బ్యాచ్. ఈ బ్యాచ్ ఉందా లేదా? యేసు ప్రభువుని నమ్ముకుంటేనట చేపల చెరువులో లాభాలు వస్తాయట. మరి యేసు ప్రభువుని నమ్ముకోలేని రావట్లేదు చేపల చెరువులో లాభాలు. రెండోసారి భీమవరం సైడ్ నేను చూపిస్తా. యేసు ప్రభువుని నమ్ముకోకుండా చేపల చెరువులో కోట్లు గడించేసిన వాళ్ళు ఉన్నారు. రైలు చెరువులో యేసు ప్రభువుని నమ్ముకుని అడుగు తింటే పోయిన కూడా ఉన్నారు. మరి రైలు చెరువులో ఆ రైలు చెరువు అనేది ప్యాకెట్లు ఆడదట. నాకు తెలియదు, జనం చెప్పడం. అయితే పైకి తీసుకెళ్ళి కూర్చోబెడదట, లేకపోతే తీసుకెళ్ళి గంగలో ముంచేస్తుందట. అది వస్తుందో రాదో కూడా చెప్పలేమండి. లక్కీ లాటరీ, జీవాలతో వ్యాపారం అంటారు. సో యేసు ప్రభువుని నమ్ముకుంటే అన్ని కలిసి వచ్చేస్తేనే బ్యాచ్కి ఇంకో ప్రశ్న, యేసు ప్రభువుకు ఆస్తి ఎంత ఈ భూమి మీద ఉండగా చెప్పు నాకు. కలిగి ఉన్నది ఏదో ఆయన లేకుండా కలిగేది పక్కన పెట్టు. ఈ భూమి మీద ఉండగా ఆయన పేరు మీద ఎంత ఉంది? నిన్నే అడుగుతున్నా. ఈ భూమి మీద ఉండగా యేసు ప్రభు వారి పేరు మీద ఎంత ఉంది అని అడుగుతున్నాను నేను. ఏమి లేదా? చూసావా దస్తావేజులు? చెక్ చేసావా? చెక్ చేసావా దస్తావేజులన్నీ? ఏమైనా ఉందా ఆయనకి? మరి అదేంటండి? యేసు ప్రభు నమ్ముకుంటే ఆస్తులు పెరిగిపోవాలిగా, యేసు ప్రభు నమ్ముకుంటే అంతస్తులు పెరిగిపోవాలిగా, యేసు ప్రభు నమ్ముకుంటే వెండి బంగారం పెరిగిపోవాలిగా. మనం అదే సాక్ష్యాలు చెప్పాలి. ఏమని చెప్పాలి? ప్రభు నమ్ముకున్నప్పుడు అండి కాసు బంగారమే ఉండేదండి. ప్రభు నమ్ముకున్నాక మా అత్తగారు మా పిన్నత్తగారు చచ్చిపోయారండి, వాళ్ళకి ఎవరు లేరండి, మొత్తం నాకే కలిసిపోయిందండి. ప్రభు ఎంత మేలు చేశారండి. కాసు బంగారం కాస్త 15 కాసులు అయిపోయిందండి మా పిన్నత్తగారు మా అత్తగారు కలిసి చచ్చిపోవడం వల్ల. ఆడిది ఈడిది కొట్టుకొచ్చేసి నా దాంట్లో పడిపోతే, ఆడ అకౌంట్లో ఈడి అకౌంట్లో నా అకౌంట్లో పడిపోయిన 15 కాసులు బంగారం వచ్చేస్తే ప్రభు నమ్ముకున్నందుకు నాకు కలిగిన మేలు అది. చెప్పండి. నక్కలకు బొరియలు ఏది గొప్పదంటే ఇప్పుడు నాకంటే ఏది గొప్పదని చెప్తున్నాడు ఆయన. ఆఫ్టర్ ఆల్ ఒక నక్క నాకంటే బెటర్గా బతుకుతుంది అంటున్నాడు ఆయన. ఆకాశ పక్షులకు గూళ్ళు అంటే నాకంటే ఒక ఆకాశ పక్షి బెటర్గా బతుకుతుంది. ఆయనకు గూళ్ళు లేవు, బొరియలు లేవు. ప్రభువా నువ్వు ఎక్కడికి పోయినా నీ వెంట వస్తాం ప్రభు అని బయలుదేరారు వాళ్ళు శిష్యులు. బయలుదేరితే అన్నాడు, నాయన నన్ను వెంబడించాలనుకుంటున్నావు కదా, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, ఈ లోక సంబంధమైనది ఏదో ఆశించి నన్ను వెంబడించొద్దని చెప్పకనే చెప్పేశాడు. ఎందుకు చెప్పాలి చెప్పండి? ప్రభు నువ్వు ఎక్కడికి పోయినా నీతో వస్తాను ఒకడు అన్నాడండి. అప్పుడు నేను ఏమనాలి? ఇష్టమైతే రమ్మనాలి, ఇష్టం లేకపోతే వద్దనాలి. అంతేనండి? అంతేనా? కానీ ఆయన అలా అనకుండా ఇలా అనకుండా ఏమన్నాడు? నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుకున్నట్టుకైనాను స్థలం లేదురా అబ్బాయి అన్నాడు. అంటే ఏంటి దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి?
ఏమండి మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇద్దాం అనుకుంటున్నామండి, లేదా మా అమ్మాయిని మీ అబ్బాయికి మా అమ్మాయిని చేసుకుందాం అనుకుంటున్నామండి అని ఎవడని అన్నాడు అనుకో, లేకపోతే పెళ్లి కొడుకు గెలవాడు పెళ్లి కూతురు దగ్గరికి వచ్చి వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి మీ అమ్మాయిని చేసుకుందాం అనుకుంటున్నామండి అన్నాడు అనుకో, ఏముందండి బావగారు, ఆ పక్కన వెంకటరావుకి ఒక 4 లక్షలు ఇవ్వాలి, నేను ఈ పక్కన ఉన్నోడికేమో 3 లక్షలు ఇవ్వాలి, మా ఆవిడకి చూస్తేనేమో ఆరోగ్యం బాగుంటలేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నాడు అనుకో. దాని అర్థం ఏంటి? నీకు అన్నా పైసా కట్నం కూడా ఇవ్వనరా, ఇష్టమైతే ఉత్తం చేసుకొని చెప్పడానికి అనమాట. ఈ లిస్ట్ అంతా చెప్తాడు. అర్థమైందా? అంటే చెప్పడం అంటే ఇలాంటి వాటిని అసలు విషయం చెప్పకుండా ఉన్న పరిస్థితిని చెప్పేయడం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు కూడా బాబు నేను నిన్ను వెంబడిస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తా అని అడుగుతున్న శిష్యులకు అంటున్నాడు, నక్కలకేమో బరువులు ఉన్నాయి, అవి నాకంటే బెటర్గా ఉన్నాయి, ఆకాశ పక్షులకేమో గూళ్ళు ఉన్నాయి, నాకంటే బెటర్గా ఉన్నాయి, కానీ నేను తలవాల్చుకోవడానికి కూడా నాకు స్థలం లేదు. మీరు అనుకోవచ్చు నన్ను వెంబడిస్తేవో ఆస్తులు కలిసి వస్తాయని, మీరు అనుకోవచ్చు వలలు విడిచిపెట్టి నేను వెంబడిస్తున్నాం ప్రభువా, వలలు విడిచిపెట్టి నేను వెంబడిస్తున్నాం, వలలు విడిచిపెట్టి నన్ను వెంబడిస్తున్నాం అనేసరికి మీకు ఏదో కోట్లు కలిసి వచ్చేస్తానో, ఆస్తులు వచ్చేస్తాయనో, అంతస్తులు వచ్చేస్తాయనో, వెండి బంగారాలు వచ్చేస్తాయనో, ఒకవేళ ఏమైనా ఆశించి నన్ను వెంబడిస్తారేమో, అలాంటివేవి నా దగ్గర లేవు అని చెప్పకనే చెప్పేశాడు. ఏమండి? ఇప్పుడు మళ్ళీ ప్రశ్న, యేసు ప్రభువును నమ్మని వాడు ధనవంతుడిగా ఉన్నాడా, నమ్మిన వాడు ధనవంతుడిగా ఉన్నాడా? లోకసువార్త 16వ అధ్యాయంలో పాయింట్, క్యాచ్ మై పాయింట్. నమ్మని వాడే ఎలా ఉన్నాడు? ధనవంతుడిగా ఉన్నాడు. మరి నమ్మినోడికి ఏమీ లేదు. మరి ఏమి లేకుండా చేసినప్పుడు యేసు ప్రభువును నమ్మడం ఎందుకంటే మళ్ళీ అనమాట. నేను అడిగేది కరెక్ట్గా చెప్పండి. ఏమి లేకుండా చేసిన యేసు ప్రభువుని నమ్మాలా? డబ్బులు ఇస్తేనే కదండి నమ్మాలి యేసు ప్రభువుని, ఆస్తులు ఇస్తేనే కదా యేసు ప్రభువుని నమ్మాలి, వెండి బంగారాలు ఇస్తేనే కదా యేసు ప్రభువుని నమ్మాలి, లేకపోతే మనకెందుకంటే యేసు ప్రభువు పని లేక? కరెక్టే కదా? కరెక్టా? అంటే ఇప్పుడు చెప్పండి, గట్టిగా చెప్పండి, డబ్బుల కోసం యేసు ప్రభువుని నమ్మాల్సిన అవసరత లేదు. గట్టిగా చెప్పాలి, చెప్పండి గట్టిగా. డబ్బుల కోసం యేసు ప్రభువుని నమ్మాల్సిన అవసరత లేదు. వెండి బంగారాల కోసం యేసు ప్రభువుని నమ్మాల్సిన అవసరత, ఆస్తి అంతస్తుల కోసం యేసు ప్రభువుని నమ్మాల్సిన అవసరత ఎందుకు లేదని గట్టిగా అంటున్నారు మీరు. మరి చాలామంది ఉందంటున్నారు కదా, బైబిల్లో లేదు. పాయింట్ ఏంటంటే వీటి కోసం ప్రభువుని నమ్మండి అని ఎక్కడ లేదు, బైబిల్లో లేదు. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందంటే ఉగ్రత దినమున ఆస్తి అక్కరకు రాదు. ఇది ఎంత పచ్చి నిజమో కరోనా టైంలో చూసాం. పచ్చి నిజం. మా ఊళ్ళో ఒక ల్యాండ్ లార్డ్ ఉన్నాడు, ఆయన మా ఊరే, చాలా డబ్బులు ఉన్నాయి, ఆయన బాగా సంపాదించాడు, రిటైర్డ్ పొజిషన్లో ఉన్నాడు, మంచి డబ్బులు ఉన్నాయి. ఆయన కరోనా వచ్చింది. కరోనా వస్తే ఎవరు చచ్చిపోరండి, భయం ఉన్నోడే చచ్చిపోతాడు. నిజానికి కరోనా వచ్చి ఇంట్లో చచ్చిపోయిన సంఖ్య ఏమీ లేదు, హాస్పిటల్కి వెళ్ళి చచ్చిపోయిన సంఖ్య ఉంది మనకి. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మిషన్లు, గోడవ, ఈసీజీలు, అది ఇది కింద నుంచి చోటు పొడి చేసి, పై నుంచి ఒకటి పొడి చేసి, అవసరం అయితే ఆక్సిజన్ సిలిండర్లో ఏదో తగ్గించి చూపించేసి ఇంకేమి తగ్గిపోతుంది సరే ఉన్న గుండె ముందు అయిపోతుంది. భయస్థుడు ప్రతిరోజు చేస్తాడండి, పిరికోడు ప్రతిరోజు చేస్తాడు, ధైర్యవంతుడు ఎప్పుడో ఒకసారి చేస్తాడు. కరోనా వచ్చాక మనకు అర్థమైన వాస్తవం ఏంటంటే ఉగ్రత దినమున ఆస్తి అక్కరకు రాదు. ఆయనకి బోల్డ్ అంత ఆస్తి ఉంది, తీసుకెళ్ళి హాస్పిటల్లో పెట్టారు. రోజు ₹1,00,000 కట్టేవారు కౌంటర్లో, 1,00,000. అలా 7 రోజులు 7 లక్షలు కట్టారండి కౌంటర్లో. ఇది మందులు కాకుండా ఇంకా ఇంజక్షన్లు, అవి రకరకాల ఇంజక్షన్లు, అమెరికా నుంచి తెప్పిస్తున్నాను ఒకటే, హైదరాబాద్ నుంచి తెప్పిస్తున్నాను ఒకటే, శవాల మీద రూపాయలు ఎరుకునే బ్యాచ్ ఇది. కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ టక్ అవి ఇవని చెప్పి దొంగ మందులు అన్నీ తెప్పించేసి పావుల ఇంజక్షన్ చేసి ₹1,00,000 లాగేస్తారు. అలా డబ్బులు కొడేశారు. దాదాపు బిల్లు అంతా అయిపోయింది. శవాన్ని తీసుకెళ్ళడానికి ఇంకొక 5 లక్షలు కట్టమన్నారట. అన్ని లక్షలు ఖర్చు పెట్టినా దేని తెచ్చుకున్నారు హాస్పిటల్ నుంచి? దేని తెచ్చుకున్నారు? మరి లక్షలన్నీ మన బీరువాలోవే కదా. ఆ బీరువాలో ఉండగా చూసుకున్నప్పుడు మనం ఏమనుకున్నాం వాటిని చూసి? నువ్వు ఉండగా నాకు ఎవరున్నా లెక్కలేదు, ఎవరు లేకపోయినా లెక్కలేదు, ఎవరుంటే చాలు, నువ్వు ఉంటే చాలు. ధనలక్ష్మి ఐ లవ్ యూ, నువ్వు ఉంటే చాలు, నువ్వు ఒక్కదానివి నా దగ్గర ఉంటే ఎవడు నాతో ఉన్నా లేకపోయినా ఐ డోంట్ కేర్ అన్నాడట. ఇప్పుడు ధనం ఉంది కానీ ఏం లేదు, ప్రాణం లేదు. ధనం ఉంది, బీరువా నిండు ఉంది ధనం. ఈ 15 లక్షలు కాకపోతే ఇంకో 15 లక్షలు ఉంటాయి లోపల. ఎన్ని లక్షలున్నా ఉగ్రత దినమున ఆస్తి అక్కరకు రాదు. సో నీకు ఎన్ని కోట్ల రూపాయలు యేసుక్రీస్తుకు వాళ్ళు ఇచ్చేసినా అవన్నీ నువ్వు పట్టుకుని వెళ్ళిపోతావా, పరలోకానికి వదిలేసిపోతావా? పట్టుకుని వెళ్ళటం సాధ్యం కాదు. కాబట్టి ప్రభు అన్నారు, భూమి మీద మీ కొరకు పోగులు పెట్టేసుకోకుండా బిడ్డలారా, అవసరం వరకు వాడుకోండి, అవసరానికి ఉంచుకోండి. మీకు ఎంత ఇవ్వాలో నాకు తెలుసు, నేను ఇస్తాను. మీకు ఎంత ఇవ్వాలో నాకు తెలుసు, అంతవరకే. దాన్ని మించి ఏదైనా సరే అతి మనకి అనర్థమే తప్ప దానివల్ల మనకు ప్రయోజనం ఉండదు. ఆస్తిపరుని ఆస్తి చూచుటకు తప్ప దేనికి పనికిరాదు అన్నాడు ప్రసంగ గ్రంథంలో. ఆస్తిపరుని ఆస్తిట దేనికట? చూసుకోవడానికి తప్ప దేనికి పనికిరాదు. మీ ఊళ్ళో ఏమన్నా ఒక 20-30 ఎకరాలు ఉన్న ఆసాములు ఉన్నారా లేరా? ఈ ఊళ్ళో ఉంటారు కదండి. సరే 20-30 ఎకరాల ఆసాములు, 20-30 ఎకరాలు ఒక మనిషికి ఉంది కాబట్టి రోజుకి ఎన్ని పూటలు తింటాడు చెప్పండి? మరి 20-30 ఎకరాలు ఉన్నాడు, ఎన్ని పూటలు తింటాడండి? 3 కూడా తిని సావలేకపోతున్నారు ఇప్పుడు. వాళ్ళ చేలో పనిచేసేవాడు తింటాడు 3 పూటలు. కష్టపడి ఎండనక వాననక మరిగిపోయే యంత్రం భలే ఉంటుంది, కత్తిలో ఉంటుంది బాడీ, కష్టపడతాడు కాబట్టి తింటాడు 3 పూటలు. కానీ పని చేయించుకునే ఉంటాడు కదా యజమాని. ఇతనికి షుగరో బీపీఓ, పండు కూడా తినలేడు, యాపిల్ పండు, ఓ మొక్క ఎట్టండి బాబు అంటాడు. నీ కర్మ తగలయ్యా, 2 లక్షలు ఉన్నాయి, మొక్క తింటావా?
సరిగా యాపిల్ పండు తింటే చచ్చిపోతావు అనమాట నువ్వు, అంతే కదా మరి. ఇంకా కాజాలు, మైసూరు పాకలు, అరిసెలు, సున్నుండలు, పాకుండలు అంటారా, అట్లకి ఎప్పుడు దండం పెట్టేశాడు. ఇంకా అట్ల వైపు చూడడానికి వీలే లేదు. మాకు తెలిసిన ఒక ఆశ ఉన్నాడు, బోల్డ్ అంత పొలం ఉంది అతనికి, రోజు వాళ్ళ ఆవిడ కొలిసేడద్దండి తక్కిడితోటి. నిజం, తక్కిడితో కొలుస్తుంది అన్నాన్ని. నీ బతుకు తగలే, నీకంటే దరిద్రంకి ఏ బతుకుండదు. ఇంకా ఇన్ని కోట్ల రూపాయలు పెట్టుకొని అన్నం ఎలా తింటున్నావు నువ్వు? చూసుకొని తక్కువతో చూసుకొని గిన్నెలతో కొలుసుకొని, యావయ్య బాబు ఇదిగో ఇంతే తినమన్నారు డాక్టర్ గారు. ఎంత? ఈ కప్పే, ఈ కప్పు కంటే ఎక్కువ తింటే నీకు చెప్పే, ఇంకేం ఉండదు. అందుకని ఈ కప్పుతో సరిపెట్టుకో. ఆస్తి చూస్తే కోట్లు, శరీరానికి తూట్లు, ఏం ప్రయోజనం చెప్పండి? వేస్ట్ కదండి, జీవితం వేస్ట్. సో కాబట్టి మనకి ఏదో 100 కోట్లు ఉన్నాయనుకుంటే 100 సార్లు మనం తెల్లాం. నిజానికి ఎవడు ఆనందంగా బ్రతుకుతున్నాడంటే, ఏ రోజు కూలి ఆ రోజు తెచ్చుకున్న ఆరోగ్యంగా ఉండి పిల్ల పాపలతో ఆనందంగా ఆ రోజు హాయిగా నిద్రపోతున్నాడు ఎవడైతే వాడు ఉన్నాడో, వాడు నిజమైన ఆశీర్వాదం పొందినవాడు, వాడు నిజమైన అదృష్టవంతుడు. ఒక పక్క షుగరు, ఒక పక్క బీపీ, ఒక పక్క అల్లుడు బాధలు, ఒక పక్క కొడుకు బాధలు, ఒక పక్క కోడల మాటలు, ఒక పక్క కూతురు మాటలు, ఒక పక్క ఇచ్చినోడు అప్పు తిరిగిస్తాడో లేదో టెన్షను, ఒక పక్క బీరువా సరిగ్గా తాళం వేసేవా లేదా అనుకునే భయం, దొంగలు వచ్చి దోచుకుపోతారేమో అనే టెన్షను, గుండెల్లో గుబులు. ఇన్ని టెన్షన్ల మధ్య 60 ఏళ్ళకి బీపీతో షుగర్తో ఒళ్ళంతా పుల్లడిపోయి హాస్పిటల్లో 15 లక్షలు దారిపోసి చచ్చిపోతే అంతకంటే దరిద్రం బతికి ఇంకోటి ఉంటుందా? దానికంటే కోటా బియ్యం తినేసి ఏ రోజు కూలి ఆ రోజు తెచ్చుకొని ఎవరికీ ఏం లెక్కలు చెప్పక్కర్లేకుండా ఉరుగుడిసలో బతుకుతున్నా, ఏమై ఎండి చేపలు ఎగిరేసావా అంటే చారు కూడా కాసానంటే నలుగురు పిల్లలతో కూర్చొని చక్కగా తినేసి హాయిగా పడుకొని వాళ్ళకున్న సీలింగ్ ఫ్యాన్ ఏదో వేసుకుని అది కిర్రు సౌండ్ చేస్తున్నా సరే ఏమాత్రం ఇబ్బంది లేకుండా చక్కగా అలికిన నేల మీద హాయిగా పడుకొని ప్రశాంతంగా తాటాకు డోర్ పెట్టేసుకుని లేదా ఎదురు బొంగులు డోర్ పెట్టేసుకుని లోపలికి వచ్చి ఎవడో ఏదో పట్టుకుపోతాడన్న భయం కూడా లేకుండా అవసరమైతే డోర్ తీసేసుకొని చల్లగాలికి హాయిగా పడుకొని పొద్దున్న లేసి మళ్ళీ పనులు పోయేవాడు ఎవడైతే ఉన్నాడో ఆయన మించినోడు ఎవడున్నాడంటే అదృష్టవంతుడు ఈ ప్రపంచంలో. మీరు చెప్పండి, ఆయన మించిన అదృష్టవంతుడు ఎవడున్నాడు కదా? కోట్లు సంపాదించి హాస్పిటల్కి దారిపోసే బదులు 500 తెచ్చుకుని ఆనందంగా పిల్లలతో బతకడమే బెస్ట్ కదండి. ఏది బెస్ట్? ఏది ఆశీర్వదింపబడిన జీవితం? 500 తెచ్చుకుని హాయిగా పిల్లలతో బతికేదే ఆశీర్వదింపబడిన జీవితం. ఇప్పుడు ఐఫోన్లు ఉన్నాయి, పక్కన ఉన్న భార్య కూడా ఫోన్ చేస్తున్నాడు గదిలోంచి హాల్లోకి. దౌర్భాగ్యపు జీవితాలు అయిపోయాయి. హాల్లో ఉంటాడు, గదిలో ఉన్నాడు ఫోన్ చేస్తాడు అంటే ఇటు కదలేక. ఇది వరకు పక్షవాతం వచ్చిన వాళ్ళు చేసేవారు అలాగా, కాళ్ళు చేతులు పని చేయక. ఇప్పుడు ఫోన్లు వచ్చాక అందరికి వచ్చినాయి పక్షవాతాలు కదా. మరి ఇంటిలో పాదికి పక్షవాతాలు వచ్చాయి, చిన్న పిల్లలు కూడా పక్షవాతం వచ్చేసింది. అందుకే వాళ్ళు కూడా చేతులు కాళ్ళు కదలలేకపోతున్నారు. మమ్మీ అంటాడు, అందులో కూర్చుంటాడు కుర్చీలో. తెచ్చేవాళ్ళు అన్ని తెచ్చేవాళ్ళ దగ్గరికి తెచ్చేవాళ్ళు ఏదో విగ్రహానికి నైవేద్యం పెట్టినట్టు. ఇలాంటి జీవితాలు అవసరమా చెప్పండి? వేస్ట్ కదండి. కాబట్టి ఆస్తి కోసం యేసుక్రీస్తును నమ్మటం దాన్ని ఏమనాలి ఇప్పుడు చెప్పండి? ఏమనాలి? ఫూలిష్నెస్ అండి. యేసు ప్రభు ఎక్కడ కూడా ఆస్తి కోసం నన్ను నమ్మంటని చెప్పలేదండి. ఒకనొక దినట యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఒకడు వచ్చాడట. వాడు వచ్చి అన్నాడట, ప్రభువా మా అన్నయ్య పిత్రార్జితంలో నాకు వాటా సరిగ్గా పంచుతలేదు ప్రభువా. పిత్రార్జితం అంటే ఏంటి? తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తి. ఆ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తిలో మా అన్నయ్య నాకు సరిగ్గా వాటా పంచుతలేదు ప్రభువా, నువ్వు కొంచెం గట్టిగా బుద్ధి చెప్పు ప్రభువా అన్నాడట. యేసు ప్రభు దగ్గరికి వచ్చారట. యేసు ప్రభు దగ్గరికి వస్తే, బాబు ప్రభువా మా నాన్న సక్రమంగానే ఆస్తి ఇచ్చాడు, కానీ మా అన్నయ్య నా దగ్గర ఎక్కువ కొట్టేస్తున్నాడు, నాకు సరిగ్గా పంచుతలేదు, నిన్ను చూస్తే నాకు యథార్థవంతులుగా కనబడుతున్నావు, కొంచెం ఆ పని ఏదో కొంచెం చేసి పెట్టు ప్రభు అని వచ్చాడట. లోకాసు వార్తలు ఉంటుంది ఆ సందర్భం. ఆ పని ఏదో కొంచెం చేసి పెట్టు అని అడగడానికి వచ్చాడటండి. ఎవరి దగ్గరికి? యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చాడు. ఈ ప్రాబ్లం ఆయన దగ్గర పెట్టి ఈ ప్రాబ్లం సాల్వ్ చేయమని, బాబు నాకు ఏదో విధంగా ఈ విషయంలో హెల్ప్ చేసి పెట్టని వచ్చాడట. లూకాసు వార్త 12వ అధ్యాయం 13వ వచనం జాగ్రత్తగా చూడండి. లూకాసు వార్త 12వ అధ్యాయం 13వ వచనం. ఆ జనసమూహములలో ఒకడు, బోధకుడా పిత్రార్జితములో నాకు పాలు పంచి పెట్టవలనని నా సహోదరునితో చెప్పమని ఆయన అడుగగా. ఇప్పుడు పాయింట్కి వస్తున్నాను. కోర్టు కేసులా అని పిలుస్తున్నారు కదా కొంతమంది. ఎవరు నమ్మాలట? యేసుప్రభు నమ్ముకుంటే కోర్టు కేసులు ఇప్పటికే పుచ్చిపోయి ఉన్నాయి. కోర్టులో కేసులు పెండింగ్లు అయిపోయి, అందులో క్రైస్తవులు ఇన్ని ఉన్నాయి. కావాలంటే రెండు చూపిస్తాను. అక్కడ క్రైస్తవ లాయర్లు కూడా ఉన్నారు. మన క్రైస్తవ లాయర్లు బోళ్ళంతమంది ఉన్నారు. ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. కేసులు చూస్తే పుచ్చిపోయి ఉన్నాయి కోర్టులు నిండా కేసులు. అందులో క్రైస్తవుల కేసులు కూడా చాలానే ఉన్నాయి. ఆల్రెడీ సీనియర్ మోస్ట్ విశ్వాసుల కేసులు కూడా ఉన్నాయి. ఇంకా విచిత్రం ఏంటంటే కొన్ని చర్చి తగాదాలు కూడా ఉన్నాయి అక్కడ. చర్చి తగాదాలు అంటే చర్చిలో వచ్చిన గొడవలు, ఆ స్థలాలవో లేదా సంఘ పెద్దల కొట్టు చదువుతుంటారు అక్కడ డబ్బుల కోసం వాళ్ళవో, లేకపోతే ఇంకోటి ఇలాంటి గొడవలన్నీ కోర్టులకు వెళ్ళినవి చాలానే ఉన్నాయి కదండి. ఇప్పుడు మన వాళ్ళు టీవీలో ఏమని గట్టిగా చెప్తుంటారంటే, కోర్టు కేసులా అయితే యేసు ప్రభుని నమ్మండి అంటారు. అప్పుడు మీరేమనుకుంటారు? అప్పటికే మీరు ఒకవేళ ఏ కోర్టు కేసులని ఇలాంటి కేసు ఉందనుకోండి, మీ బావగారో, మీ అన్నయ్యో, మీ తమ్ముడో, మీ అక్కో, మీ చెల్లో, మీ తోడలుడో ఎవడో ఒకడు మోసం చేస్తారు కదా. మరి మీకు ఇవ్వాల్సింది ఇవ్వట్లేదు అనుకోండి. ఎవరొకరు మనకి ఆస్తి గొడవలు ఎప్పుడు వస్తాయంటే మనుషులు చచ్చిపోతుంటాయి. చచ్చిపోయిన రోజు శవం ముందు పెట్టుకుని దెబ్బలాడుకుంటారు వీళ్ళు. నీకెంత నాకెంత, నా వాట ఇది నీ వాట ఇది, నాన్న నీకెంత ఇచ్చాడు నాకెంత ఇచ్చాడు. ఆ మనిషి పోయినాడు బాగానే పోయాడు పాపం, అన్ని వదిలించుకుపోయాడు తల రాసుకుని. ఆడికి తలరాసి ఆగంపేస్తారు. వీళ్ళు ఇంకా తలరాసుకోరు. ఇంకా ఆస్తుల కోసం కొట్టు చచ్చిపోతూ ఉంటారు. ఈ కొట్టు చచ్చిపోయే బ్యాచ్ నీరు చాలా మంది ఏమంటారంటే, మీరు కోర్టు కేసులు గెలవాలనుకుంటే ఎవరిని నమ్మాలట? ప్రభువు నమ్మాలా? అలాంటి కేసే కదా మరి ఇది. కోర్టుకి వెళ్తే ఇది కోర్టు కేసే కదా? చెప్పండి. కోర్టుకి వెళ్తే కోర్టు కేసే కాదు ఇది, కోర్టు కేసే. ఇప్పుడు మా అన్నయ్య నాకు ఆస్తి పంచుతలేదు, మా నాన్న ఆస్తి అది నాకు రూల్గా అయితే
వాటా వస్తుంది ఇవ్వనంటున్నాడు. ఇది ఎవరి కేసు? అయితే మన ఊరు పెద్ద కబుల్లో పెట్టాల్సిన పెద్ద కేసు, పెద్దల దగ్గర కేసు, లేకపోతే కోర్టు కేసు. ఈ రెండిట్లో ఏదో ఒక కేసు. ఈ కేసు నేరుగా ఎవరి దగ్గరికి వెళ్ళింది చెప్పండి? ఎవరి దగ్గరికి వెళ్ళింది? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు మరి చెప్పేటి వాళ్ళ మాటలు గుడ్డిగా నమ్ముతున్నా మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు ఆయన భూమి మీద లేడు, పరలోకంలో ఉన్నాడు. భూమి మీద లేకుండా పరలోకంలో ఉన్నప్పుడు ఆయన ప్రతినిధిగా నిలబడిన నాలాంటోడు మిమ్మల్ని మోసం చేయడానికి అంటున్నాడు, మీరు యేసు ప్రభువుని నమ్మండి, మీ కోర్టు కేసులు ఏమైపోతాయట? తేలిపోతాయని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. మరి ఆ రోజు నేరుగా వెళ్ళిన కేసుని ఆయన ఏమన్నాడు చదవండి సార్. నేరుగా ఆయన ముందుకెళ్ళిన కేసు గురించి ఆయన ఏమంటాడు? 14 వచనం జాగ్రత్తగా చూడాలి. ఆయన ఓయి ప్రేమగానా సీరియస్గానా? చెప్పాలి మీరు నాకు. సీరియస్గానేనా? అంటే ప్రేమగా ఏం కాదు కదా? కాదు. ఏమంటున్నాడు? ఓయి మీ మీద తీర్పరినిగానైనను పంచిపెట్టువానిగానైనను నన్ను ఎవరు నియమించను అని అతనితో చెప్పిన. సీరియస్ అయిపోయాడు ఆయన. సీరియస్ అయిపోయాడు. ఇలాంటి పెంట పనులు చేయడానికి వచ్చాను అనుకున్నావా? నేను అంటే ఖాళీ కూర్చున్నాను అనుకున్నావు పని పట్టలేక? లేకపోతే మీ ఊర్లో ఏమైనా ప్రెసిడెంట్ పోటీ చేస్తాను అనుకున్నావా? ఇలాంటి పని మళ్ళీ పంచాయతీలని తెలిసి నాకెందుకు ఈ తగు, నాకెందుకు ఇదంతా అవసరత, నేను ఎందుకు వచ్చాను ఈ లోకానికి, నేను వచ్చిన కారణం ఏంటి, నువ్వు నన్ను అడిగేది ఏంటి, నువ్వు ఏమడుగుతున్నాను నువ్వు? ఓయి మీ మీద తీర్పరిగానైనను మిమ్మల్ని మీకు పంచి పెట్టువానిగానైనను నన్ను ఎవడు నియమించాడు? నా పర్పస్ ఏంటో, నేను నా కమింగ్లో పర్పస్ ఏంటో, ఈ లోకానికి నేను రావడంలో గల పర్పస్ ఏంటో మీకు తెలీదు. తెలిస్తే మీరు బుద్ధిహీనమైన మాటలు మాట్లాడరు నా దగ్గర. ఎందుకు ఇలాంటి అడుగుతున్నావు నువ్వు? ఏంటి అసలు నేను ఎందుకు వచ్చాను, నా రాకలోని పరమార్థం ఏంటి, పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి రావడంలో గల ఆంతర్యం ఏంటి, ఎంత గొప్ప పని మీద నేను ఇక్కడికి వచ్చాను, ఇంత గొప్ప పని మీద నేను ఈ లోకంలో అడుగు పెడితే నువ్వు నన్ను ఏమడుగుతున్నావు? పెంట విషయాలు అడుగుతున్నావు అని ప్రభు ఏమయ్యారు? ఆయన మీద సీరియస్ అయిపోయి అన్నారు. మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోపమునకు ఎడమేక జాగ్రత్త పడుడి, ఒకని కలిమి విస్తరించుట వారి జీవమునకు మూలము కాదు అన్నాడండి. అంటే డబ్బులు బాగా పెరిగిపోతే ఆశీర్వాదం అని మనం అనుకుంటున్నాం, కానీ ప్రభు ఏమన్నారు చెప్పండి? నిజం చెప్పండి, నిజాలు మాట్లాడుకుందాం. మన అబద్ధాలు వద్దు మనకి, మన అబద్ధాలు వద్దు మనకి, నిజాలు కావాలి మనకి. డబ్బులు బాగా పెరిగిపోతే ఆశీర్వాదం అని మనం అనుకుంటున్నావా లేదా? మన సంఘాలు అలాంటి సాక్ష్యాలు మనకు బాగా చెవులకు ఇంపుగా ఉంటాయి. అలాంటి సాక్ష్యాలు చెప్తుంటే ఎవరైనా వచ్చి నేనండి ఇక్కడ ఉన్నప్పుడు అండి ఏం ఉండేది కాదండి, పాస్టర్ గారు ప్రార్థన చేశారండి, ఆ తర్వాత నేనే చేయమని అడిగానండి, చేసిన తర్వాత నేను దుబాయ్కి వెళ్ళిపోయానండి, లేదా కువైట్కి వెళ్ళిపోయానండి, మన ఊళ్ళగా దుబాయ్కి వెళ్ళిపోయిన తర్వాత అండి, లేదా కువైట్కి వెళ్ళిపోయిన తర్వాత అండి అక్కడ నాకు బాగా కలిసి వచ్చేసిందండి. మా ఆవిడకి నెక్లెస్ ఇచ్చేయనండి, మా ఆవిడకి రవ్వల నెక్లెస్, ఆ కాసుల పేరు, మెళ్ళలో చైన్లు, ఆ చెవులకి ముక్కులకి మామూలుగా లేవండి. మా ఆవిడ మొయ్యిలా కుంగిపోతుంది వాటి వల్ల, బరువు ఎక్కువైపోయి మెళ్ళలో కిందకి లాగేస్తున్నాయండి సైన్లన్నీ. పాపం మన డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఫిజియోథెరపీ చేయాలన్నారు. అప్పుడు మాకు ఇక్కడ చెన్నీళ్ళు ఉండేదండి, ఏం ఉండేది కదండి. మీ అందరి ప్రార్థన వల్ల ఇక్కడ ఉండి మీరు గోచాడి అబ్బాబాబా మీ కన్నీరు ఏరులై కువైట్ దాకా వచ్చి కొట్టిపోయానంతే. కువైట్లో నేను ధన ప్రవాహం నన్ను ఇంకా వెంటాడేసింది, ఇంకా తెగ సంపాదించి పడేసానండి అక్కడ. ఇంకా అంతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళది ఒక 5 ఎకరాలు, ఏదో ఒక 5 ఎకరాలు, అదో 10 సెంట్లు, 20 సెంట్లు కొనిపడేశాను. బిల్డింగ్ చూసారండి, మన ఊళ్ళో ఎవడ కట్టలేదు, పెద్ద బిల్డింగ్ అడిగాను. దేవుడు నన్ను ఎంత ఆశీర్వదించండి అంటే మీరు అమెన్ అంటారనరా? అంటారు. ఆ రోజు కూటమి పెట్టి మీకు ఇంత చేతిలో కారబుంది ఆడేసి ఒక టీ ఇచ్చేస్తే మీకు సరిపోతే వెళ్ళిపోతారు పట్టుకొని, అంతే కదా. మరి మనకు అది ప్రసాదం అంటే మళ్ళీ ఇక్కడ కారబుంది ప్రసాదమా, టీ ప్రసాదమా మీకు? అది ఇచ్చేసిన తర్వాత అయ్యి బాబోయ్ ఆయన ఎంత గొప్పగా దేవుడు దీవించడం అనుకుంటున్నారండి. నిజమే, ఒకప్పుడు మన వాడు ఇక్కడ ఉన్నప్పుడు ఏముండేది కాదు, ఇప్పుడు తెగ సంపాదించాడు, పెద్ద బీరువాజ్ ఏం చేసుకుంది అలా ఆవిడ ఇవన్నీ పెట్టుకోవడానికే అని ఇలాంటి విషయాలు ఎక్కువ మాట్లాడుకుని ఇదే ఆశీర్వాదం అన్న భ్రమలో బ్రతికి చచ్చిపోతారు. అలాంటి వాళ్ళని ఉద్దేశించి ప్రభు ఏమన్నారో తెలుసా? ఇవన్నీ బాంబులు లాంటి మాట్లాడి మీకు ఇది వరకు వినుండకపోతే ఈరోజు కొంచెం రుచించదు మీకు ప్రసంగం. ఇది నేను బైబిల్లో ఉన్నవి చూపించి చెప్తున్నా. మీకు బయట మేకప్ వేసిన ప్రసంగాలు ఏమైనా విన్నారనుకోండి, అలాంటివి మీకు ఏమనిపిస్తుంది అంటే అదే కరెక్ట్ అనిపిస్తుంది. నేను అందుకే బయట నుంచి మాట్లాడలా, నేను అన్ని ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా? బైబిల్లో నుంచి మాట్లాడుతున్నా. సో మీరు బయట నుంచి మాట్లాడేవి నమ్ముతారో, బైబిల్లో నుంచి మాట్లాడేవి నమ్ముతారో మీరు డిసైడ్ అవ్వండి. మీరు నన్ను ఏం పొగడక్కర్లేదు, మీరు నన్ను నాకేం మార్కులు ఇవ్వక్కర్లేదు, మీరు ఇంకోసారి నన్ను పిలవకపోయినా నాకేం బొమ్మకు లోటేవి లేదు. మా నాన్న నాకు బాగానే ఇచ్చాడు. మీరు ఏదో నాకు ఇస్తారనో, మీ మీద బతకాలనో నేను ఇక్కడ రాలా. నాకు అలాంటి కోరికలు లేవు, నాకు అలాంటి ఆశలు లేవు. మీ కానుకలు నాకొద్దు, మీ పొగడతలు నాకొద్దు. సత్యం నమ్మితే నమ్మండి, లేకపోతే మీరు చావండి. అర్థమైందా? ఇంత అందంగా ఎవడో చెప్పున్నాడు మీకు. రైట్, ఆ కింద మాటలు ఏముందో చూడండి. ఇప్పుడు మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఏమంటున్నాడంటే ఒకని కలిమి విస్తరించుట వాని జీవానికి మూలం కాదు, కోట్లు పెరిగిపోవడం ఆశీర్వాదం నువ్వు అనుకుంటున్నావేమో. ప్రభు అంటున్నాడు, సాక్షాత్తు యేసుక్రీస్తు లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే సర్వోన్నతుడైన దేవుడు కుమారుడైన క్రీస్తు మాట్లాడుతూ అంటున్నాడు, నీ ఆస్తి పెరిగిపోతే అది నీకు ఆశీర్వాదం కాదన్నాడు ఆయన. నమ్మండి, నేను చెప్తున్న మాట బైబిల్ ఉందా లేదా? పోనీ ఏమైనా రాసుకొచ్చాను నేను ఏమైనా దొంగతనంగా? నేను చెప్తున్న మాట బైబిల్లో ఉందా లేదా? మళ్ళీ ఒకసారి చూసి చెప్పండి. ఇదేంటంటే అలా డౌట్గా చూస్తున్నారు. నాకు డౌట్ వస్తుంది లేదేమో అని. మీరు ఆ రకంగా నా వైపు చూస్తుంటే నాకు డౌట్ వస్తుంది, ఏమైనా లేదేమో, నేను లేదేమో చెప్పేస్తున్నానేమో అని. ఉంది కదా? ఏమంటాడంటే అక్కడ ఒకటి జీవం, ఒకటి కలిమి, ఒకటి ఆస్తి పెరిగిపోతూ పోతే వాడు పరలోకానికి వెళ్ళడం చెప్పేస్తున్నాడు. ఒకని ఆస్తి బాగా పెరిగిపోతే ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు అని బైబిల్ చెప్తోంది. కానీ మనం ఏమంటున్నాం? ఆస్తి ఉన్నవాడే ఏమైనా వాడు అంటున్నాం, ఆశీర్వదింపబడినవాడు. ఆస్తి ఉన్నవాడికే ప్రభు తోడుందట, ఆస్తి ఉన్నవాడికే ప్రభు దయ ఉందట, ఆస్తి ఉన్నవాడికే ప్రభు కృప ఉందట. అడుగు తినేవాడికి ఏం లేదట.
ప్రభు కృపలేదట, ప్రభు దయలేదట. ఎంత మోసపోయింది సాతాను, ఎంత మోసం చేశాడు తెలుసా మిమ్మల్ని. చాలామందికి ఆస్తి ఉందండి, ఆనందం లేదండి. నిజమండి నేను చెప్పేది. నాకు తెలిసిన ఒక అక్క ఉంది, చాలా ఆస్తి ఉందని ఒకరికి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్ళైన చాలా సంవత్సరాలు బయటికి తెలియలేదు, కానీ ఆమె ప్రతిరోజు కన్నీళ్లు తాగి బతికింది, ప్రతిరోజు బాధలు అనుభవిస్తూ బతికింది, ఆ లోపల లోపల నొప్పులు అనుభవిస్తూ బ్రతికింది, లోపల లోపల శోధన అనుభవిస్తూ బ్రతికింది, లోపల లోపల వేదన అనుభవిస్తూ బ్రతికింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఉండబట్టలేక వాళ్ళ అమ్మగారి ఇంటికి వచ్చేసింది. అప్పటి వరకు వాళ్ళ అమ్మగారు ఏమనుకున్నారు తెలుసా? మా అమ్మాయికి బోలెడంత కట్నం ఇచ్చాం, మా అల్లుడి దగ్గర బోలెడంత ఆస్తుంది, వాళ్ళది పెద్ద కుటుంబం, కోటీశ్వరుల కుటుంబం, కాబట్టి మా అమ్మాయి ఇక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేసేస్తుంది, ప్రతి క్షణం ఆనంద డోలికల్లో మునిగి తేలిపోతుందని ఇక్కడ అమ్మ నాన్న అనుకున్నారు. కానీ కొన్నేళ్ల తర్వాత వచ్చి ఆమె ఏడుస్తూ కన్నీళ్లతో, బాధతో, వేదనతో వాళ్ళ ముందు తన హృదయాన్ని కుమ్మరిస్తే ఆ కన్నీటి ప్రవాహంలో కొట్టుకుపోయినాయి వాళ్ళ ఆశలు, వాళ్ళ ఆలోచనలు. అప్పుడు చివరికి మిగిలింది ఏంటో తెలుసా? అడి ఆశలు. అప్పుడు అర్థమైంది, డబ్బు కాదురా ఆనందానికి కావాల్సింది. డబ్బు ఉంటే ఆనందంగా ఉంటారనుకుంటే చాలా పొరపాటు. డబ్బు లేకపోయినా ఆనందంగా ఉండొచ్చు. డబ్బే శాశ్వతం కాదు, డబ్బే సమస్తానికి మూలం కాదు, డబ్బే ఆనందానికి మూలం కాదు, డబ్బే పరమావధి కాదు. డబ్బు మనకి మన జీవితంలో ఒక అవసరం మాత్రమే, కొంతవరకే అది. కొన్ని అవసరాలకు మనకు డబ్బు కావాలి, అందుకే సంపాదించుకుంటాం. కొన్ని పనులు చేసుకోవడానికి, కొన్ని కొనుక్కోవడానికి, కొన్ని తినడానికి, కొంత బతకడానికి, కొంత ఖర్చు పెట్టుకోవడానికి మనకు డబ్బు కావాలి, అందుకే సంపాదించుకుంటాం, కొంత పొదుపు చేసుకుంటాం, బతుకుతాం. కానీ ఆ డబ్బుతో ఆనందాన్ని మనం కొనలేం, ఆనందాన్ని కొనలేం. అందుకే యేసుప్రభు వారు చెప్తున్నారు, నాయన కోట్లుంటే పరలోకం రాదురా నాయన, కోట్లుంటే ఆనందం రాదురా నాయన, కోట్లుంటే సంతోషం రాదురా నాయన. ఒకవేళ అదే నిజం అనుకుంటే యేసుప్రభు వారు పరలోకం నుంచి భూమి మీదకి వస్తూ కొన్ని కోట్ల రూపాయలు మూట కట్టుకుని వచ్చేద్దరు. ఎలా వచ్చారు ఆయన? బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? ఆయన ఎలా వచ్చారో తెలుసా? రిక్తుడుగా వచ్చాడని ఉంది. రిక్తుడు అంటే అర్థం ఏంటో తెలుసా? రిక్తుడు అంటే అర్థం, కరెక్ట్ మీనింగ్ చెప్పండి. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ రిక్తుడు? ఎస్, ఏమీ లేనివాడు, వట్టి చేతులు కలవాడు అని అర్థం అండి. రిక్తుడు అంటే అర్థం ఏంటి? వట్టి చేతులు కలవాడు. యేసుక్రీస్తు లోకానికి వట్టి చేతులు కలవాడుగా వచ్చాడు, అయినా గొప్పగా బ్రతికాడు, గొప్పగా. ఇప్పుడు చెప్పండి, మూడో పాయింట్కి వచ్చేసాం మనం. మూడో పాయింట్ ఏంటి? మూడో పాయింట్ ఆశీర్వాదం అంటే ఏం కాదు, ఆస్తిపాస్తులు కాదు. కోర్టు కేసులు గెలిస్తే దేవుడిని నమ్మడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన కోర్టు కేసులు గెలిపించడానికి భూమి మీదకి రాలేదు. ఏమండి, ఎన్ని ఉన్నాయండి. అప్పుడప్పుడు టీవీ పెడుతుంటే టీవీలో నాకు కనబడుతుంటాయి, ఎవరు చెప్పారు నీకు రోగం తగ్గదని, ఎవరు చెప్పారు నీ అప్పు తీరదని, ఎవరు చెప్పారు నువ్వు కోర్టు కేసులు గెలవని, ఎవరు చెప్పారు నీకు గవర్నమెంట్ ఉద్యోగం రాదని. అది వస్తుంది టక్క టక్క టక్క. ఏదో ఆదిత్య విద్యా సంస్థలు, ఇంకో శశి విద్యా సంస్థలు 1 2 3 4 5 6 ఈ ర్యాంకులని మాయ అంటారు కదా. అలాగా వీళ్ళు అడ్వర్టైజ్మెంట్లు చూస్తుంటే అమ్మ దొంగలారా అనిపిస్తుంది. నేను అలా అన్నాను అనుకోండి, నాకు బడి ఏడుస్తుంటారు వాళ్ళ ఫ్యాన్స్. ఇదేంటంటే ఇలా చెప్పేస్తున్నాడు, నేను ఓపెన్గా చెప్పేస్తున్నాడని అంటుంటారు. ఐ డోంట్ కేర్, నాకు భయం లేదు, నేను ఎవరికి భయపడను. సో నేను చెప్పాలనుకున్న నిజాన్ని చెప్తా, నేను దేనికి భయపడను, ఎవరికి భయపడను. ఎందుకంటే నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి, నేను ఎవరిని మోసగించను కాబట్టి, నేను ఉన్నట్టు చెప్పుకుంటూ పోయేవాడిని కాబట్టి సింహంలా వెళ్ళిపోతాను. నాకెందుకు భయం? నేను దొడ్డిదారిలో పోవట్లా, నేను మెయిన్ వేలో వెళ్తున్నా. నేను మెయిన్ వే అంటే బైబిల్ వే. బైబిల్ ఏం చెప్పిందో ఆ మెయిన్ వేలో పోతున్నాను కాబట్టి ఐ డోంట్ కేర్. అలాంటి వాళ్ళు మాట్లాడుతూ అప్పుల బాధలా, కుటుంబ సమస్యలా, తీరని రోగాలా, పిల్లలు లేరా, ఉద్యోగం రావట్లేదా, వ్యాపారం బాగుండట్లేదా, అయితే రండి ఒక ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయండి. అయితే మాతో వచ్చేసాయా అంటే ప్రభు రెడీగా ఉన్నాడా? బుక్ పట్టుకొని ఏం కావాలి రాసి ఇచ్చే, నీకేం కావాలమ్మా రాసి ఇచ్చే, అలా ఏమన్నా ఉందా? బుక్ అయిందిరా. శరీర సంబంధమైన బలహీనతలు భూమి మీద పుట్టిన ప్రతోడికి ఉంటాయి. లేనోడు ఎవడో చెప్పండి, మీరు చెప్పండి నాకు. ఈ మల్లెపూడి ఊరు మొత్తం తిరుగుదామండి, ప్రతి గేట్కి వెళ్దాం, గుమ్మానికి వెళ్దాం, మాకు ఏ అవసరత లేదు, మేము ఫుల్ఫిల్గా ఉన్నామన్న ఒక్క ఫ్యామిలీని చూపించండి, గుండు గీంచుకుని వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి. ఇట్స్ ఏ ఛాలెంజ్. ఎవరు ఉంటారండి అలాగా? ప్రతి ఒక్కరికి ఏదో ఒక అవసరం ఉంటుంది, ప్రతి ఒక్క చిన్నదో పెద్దదో, అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, శరీర సంబంధమైంది కావచ్చు, మానసిక సంబంధమైంది కావచ్చు, పిల్లలది కావచ్చు పెద్దది కావచ్చు, ఏదో ఒక ప్రాబ్లం, ఏదో ఒక సమస్య ప్రతి కుటుంబంలో ఎక్కడో చోట చిన్నది కానీ పెద్దది కానీ టచ్ అవుతూనే ఉంటుందండి. యేసు ప్రభుకి బోల్డ్ అనే సమస్యలు ఉన్నాయండి భూమి మీద ఉన్నంతకాలం. ఆయన కుటుంబ సభ్యులట ఆయనకు మతి చెల్లించింది అనుకున్నారట. మార్క్స్ వార్త 3వ అధ్యాయంలో ఉంటుంది. మతి చెల్లించి ఉందని చెప్పి ఆయన పట్టుకోవడానికి వచ్చారట. ఆయన తర్వాత పుట్టినటువంటి ఆయన తమ్ముళ్ళు ఆయన నమ్మలేదండి. ఆయన నమ్మకుండా యోదయకెళ్ళు అంటారు, ఎందుకంటే అక్కడ ఆయన చంపించేద్దామని. ఒకటి కాదు రెండు కాదు, నజరేతుకి వెళ్ళారనుకోండి, నజరేతులు ఆయన అసలు నమ్మలేదు. అంతెందుకంటే యూదుల్లో కూడా ఆయన మీద నమ్మకం లేదు, ఆయన ఎవరో ప్రవక్తగా ఒప్పుకోలేదు. ఆయన చనిపోయినప్పుడు కూడా అబద్ధాలు సృష్టించారు. ఆయన మరణించి 3వ దినం తిరిగి లేచాడన్న వాస్తవాన్ని కూడా డబ్బులు ఇచ్చి ఒక అబద్ధ సాక్ష్యాన్ని పుట్టింపజేశారు. శాస్త్రులకి ఆయన అంటే పడదు, పరిసయ్యులకి ఆయన అంటే పడదు. శాస్త్రుల పరిసయ్యుల గురించి ఎప్పుడు ఆయన వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండేవారు, ఎప్పుడు నిజాలు చెప్పేవారు. ఎంత పబ్లిక్గా మాట్లాడేవారంటే ఆయన సున్నం కొట్టిన సమాధులారా అనేవారు. సున్నం కొట్టిన సమాధులారా అనేసరికి శాస్త్రుడికి పరిసయ్యులకి కింద నుంచి మంట, మమ్మల్ని ఎంత మాట అంటావా అని. ఆయన డోంట్ కేర్, ఆయన చెప్పాలనుకుని చెప్పేవారు. అలాగే అల్ప విశ్వాసులారా, అంధులైన మార్గదర్శకులారా, గుడ్డి పరిసయ్యుడా. ఒక గుడ్డివాడు మరొక గుడ్డివానికి త్రోవ చూపితే ఇద్దరు కలిసి ఎక్కడికి పోతారు? గుంటలోనికి పోతారు. ఇలా యేసుక్రీస్తు ప్రభువారి బోధ ఎప్పుడు కూడా శరీర సంబంధమైన బోధ కాదండి.
ఆయన ఎప్పుడు శరీర సంబంధమైన విషయాల గురించి బోధించలేదు. కానీ ఈరోజు సువార్త గాస్పెల్ ఎలా మారిపోయిందంటే చాలా దారుణంగా మారిపోయిందండి. సువార్త అనే దాన్ని ఎలా మార్చేశారంటే ప్రాస్పెరిటీ గాస్పెల్ అంటే సువార్త అంటేనే భౌతికమైన వస్తాయి అన్నట్టుగా మార్చేశారు. ఆస్తులు వస్తాయి, అంతస్తులు వస్తాయి, వెండి బంగారాలు వస్తాయి, లేకపోతే ఉద్యోగాలు వస్తాయి, వ్యాపారాలు బాగుంటాయి, ఇల్లులు కట్టుకుంటారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చేస్తాయి, పెళ్లిళ్ళు చేసేసుకుంటారు, గొప్ప స్థాయికి ఎదిగిపోతారు అని చెప్తూ భౌతికమైన అవసరాలు. అన్యజనులు వీటన్నిటి విషయమై వెతుకుతురు, మీరు అలా ఉండకూడదు అన్నాడండి ఆయన. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని లోక సంబంధమైన వాటి కోసం విచారించకండి, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారిస్తారు, మీరు నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి అన్నాడే ప్రభు. మనం గాలి కుదిలేసామండి కదా, మనం గాలి కుదిలేసాం. సభ అనగానే ఏంటి సభ అంటే, ఈ రోజుల్లో సభ ఎలా మారిపోయిందంటే కేవలం ప్రార్థనలు, నూనె డబ్బాలు, లేకపోతే ఇదిగో రాత్రి చెప్పినట్టు ఇవి కర్చీఫ్లు కొనుక్కుని పోతారు. మనం కొనుక్కుని పోతారు. మీరు ఏమంటే తప్పు అమ్మేవాడిది కాదండి, ముందు మిమ్మల్ని అనాలి. ఎవరు తప్పు? కొనుక్కునేవాడిది. కర్చీఫ్ అమ్మితే కొనుక్కుపోతారా? తల మీద పెట్టి పడుకుంటే ఏదో జరిగిపోతా. బయట తాయితలు అమ్మేవాడికి ఇక్కడ కర్చీఫ్లు అమ్మేవాడికి పెద్ద తేడా ఏంటి మీరు చెప్పండి, నాకు మీరే చెప్పండి. బయట తాయితలు అమ్ముతాడా, రేకులు అమ్ముతాడా, రక్షరేకులు అని చెప్పేసి. ఆ రక్షరేకులు తాయితలు అమ్మేవాడికి ఈ కర్చీఫ్లు అమ్మేవాడికి పెద్ద తేడా ఉందండి. మూఢ విశ్వాసాలు, అంధ విశ్వాసాలు, వ్యర్థమైన ఆరాధనలోనికి వెళ్ళిపోతున్నారు. మనుషులను ఎలా ఆరాధిస్తున్నారు అంటున్నాడు ప్రభు? వ్యర్థముగా ఆరాధించుచున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఈ రాత్రి మీరు మేల్కోవాల్సిన గడి ఆసన్నం అవుతుంది. బీ కేర్ఫుల్, జాగ్రత్త. యేసు ప్రభువును ఎందుకు నమ్మాలి అన్న ప్రశ్న వస్తే అప్పుల కోసం కాదు. ఎందుకంటే అప్పు ఈరోజు తీర్చుకుంటాం, మళ్ళీ రేపు చేయమని గ్యారెంటీ ఉందా? లేదండి. అన్నీ అసలు అప్పు ఒకటేనండి సమస్య జీవితానికి, ఇంక సమస్యలు ఏమి లేవా? బోలెడని ఉంటాయండి సమస్యలు జీవితానికి. ఒకరికి అప్పు, ఒకరికి రోగం, ఒకరికి ఇరుకులు, ఒకరికి ఇబ్బందులు, ఒకరికి భార్య, ఒకరికి భర్త, ఒకరికి పిల్లలు, ఒకరికి చుట్టుపక్కల వాళ్ళు, ఒకరికి బంధువులు, ఒకరికి స్నేహితులు. ఒక్కొక్కరికి ఒక ప్రాబ్లం అండి, ఒక్కొక్కరికి ఒక ప్రాబ్లం. ఈ ప్రాబ్లం పోయిందనుకుంటే ఇంకో రాదని ఏమైనా గ్యారెంటీ ఉందా మన జీవితంలో? మనిషి బతుకున్నంత కాలం ఏదో ఒక సమస్య మనల్ని చుట్టుముడుతూనే ఉంటుంది. వాటిని ఎదుర్కోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. పోరాడి బతకాలండి. అందుకే యోబు గ్రంథంలో అంటాడు, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా అంటాడు. నరుల కాలం ఏంటట? యుద్ధం. లైఫ్ అంటేనే ఇట్స్ ఎ బ్యాటిల్, ఇట్స్ ఎ వార్. మనం యుద్ధం చేయాలి, ఈ యుద్ధంలో గెలవాలి, ఈ యుద్ధంలో గెలిచి చూపించాలి. ఈ యుద్ధం అనేది నిత్యం ఉంటుంది. అయితే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే యేసు ప్రభుని ఎందుకు నమ్మాలన్న ప్రశ్నగా మిగిలిపోకూడదండి. ఈరోజు మనం ఈ విషయం మీద బాగా మాట్లాడుకోలేదు అనుకోండి, రేపు పొద్దున సువార్త ఇంకా దారి తప్పిపోతే భిన్నమైన సువార్తలోకి వెళ్ళిపోతారు జనాలు. అన్యజనులకు వెళ్ళి మీరు యేసు ప్రభు ఒక రోజు ఒక అన్యజనుల దగ్గరికి వెళ్ళట, మా ప్రభుని నమ్ముకోండి మీకు అన్నీ బాగుంటాయి అన్నట. ఏం బాగుంటాయని అడిగిందట. అప్పుడు ఇదే బోధలో ఉన్నవాడంటే ఏం చెప్తాడు? మీకు ఆరోగ్యం బాగుంటుంది అన్నట. నా ఆరోగ్యం చాలా బాగుంది ప్రస్తుతానికి అందట. చచ్చాడు, అక్కడే చచ్చింది గొర్రె. మీ ఆరోగ్యం బాగుంటుంది అన్నట్టు వెళ్ళి. ఇదే సువార్త అలా ఉందా సువార్త బైబిల్లో? ప్రభుని నమ్ముకోండి మీ ఆరోగ్యం బాగుంటుంది, సువార్త అది. ప్రభుని నమ్ముకోండి మీకు కోర్టు కేసులు గెలుస్తారు, సువార్త అది. దుర్వార్త, సువార్తకు దుర్వార్త. ఇవన్నీ కాదండి. ఏమంటే ఒక మాట చెప్పనా, సింపుల్గా ఒక మాట చెప్తాను. మన భారతదేశంలో అత్యంత ధనవంతుడు ఎవరు చెప్పండి? మన ఇండియాలో నెంబర్ 1 ప్లేస్లో ఉన్నది ఎవరు చెప్పండి? ఎస్, ఎక్కడ? గట్టిగా. ఎస్, అంబానీ అండి. మన ఇండియాలో టాప్ ప్లేస్లో ఉన్నది ఎవరు ప్రస్తుతానికి? అంబానీ. ఎవరి దగ్గర ఎక్కువ డబ్బు ఉంది? ఇప్పుడు అతను సాక్ష్యం చెప్పాడంటే నువ్వు ఎక్కడుంటావు? నువ్వు ఇక్కడ మైకి తీసుకుని సాక్ష్యం మొదలెట్టు, ఆయన సాక్ష్యం మొదలెడతాడు. ఎవరు సాక్ష్యం జనాలు ఎక్కువ వింటారు అప్పుడు? అంతే కదా మరి. అప్పుడు దేవుడిని అడ్డుపెట్టుకుని సాక్ష్యం మొదలెడితే ఎవరు దేవుడు గొప్ప అంటారు అప్పుడు? అంటే యేసు ప్రభు కంటే అంబానీ నమ్ముకున్న దేవుడే గొప్ప? చూసావా ఎంత మోసపోయిందో క్రైస్తవ్యం? ఈ మోసపూరితమైన మాటలు నమ్మి ఈ రాత్రి అయినా ఒకసారి సీరియస్గా ఆలోచించండి. అంబానీ దగ్గర ఉన్నంత ఆస్తి ఏ క్రైస్తవుడి దగ్గర లేదు. అప్పుడు అంటారు మన వాళ్ళు విదేశాల్లో ఉన్నారు కదండి అంటారు. మళ్ళీ ఇప్పుడు విదేశాల్లోకి వెళ్ళిపోతా, పోనీ విదేశాల్లో ఎవరైనా బిల్ గేట్స్ ఉన్నాడా? బాగా డబ్బు ఉన్నాడా? లేకపోతే ఇంకొక ఎవరైనా ఉన్నారా? మార్క్ జుకర్బర్గ్ ఉన్నాడా? ఫేస్బుక్ ఓనరు? అయితే ఎలాన్ మస్క్ ఉన్నాడా? వీళ్ళందరూ నిజమైన క్రైస్తవులా? చెప్పండి. క్రైస్తవ పేర్లు పెట్టుకున్నారు అంతే. వాళ్ళు నిజమైన క్రైస్తవులు కాదు. ఎవరు క్రీస్తుని వెంబడిస్తారో వాళ్ళే నిజమైన క్రైస్తవులు. వాళ్ళందరూ క్రైస్తవులు కాదండి. తెలియ చాలామందికి ఆస్తిపరులే క్రైస్తవులు, ఆస్తిపరులకే ఆశీర్వాదం, ఆస్తిపరులకి దేవుడు దీవెన అనుకుంటే పొరపాటు ప్రియమైన దేవుని పిల్లలారా. ఆస్తి కాదండి. మరి కావాల్సింది ఏంటో తెలుసా? క్రీస్తునందున్నవాడికి ఏది 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 రాబోతుందో తెలుసా? దేనికోసం మనం క్రీస్తుని అంగీకరించాలో తెలుసా? తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక చూడండి. అందరూ మీ బైబిల్ ఓపెన్ చేసి చూడండి. బైబిల్ ఏం చెప్పిందో స్పష్టంగా చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక. అందరూ బైబిల్ తెరిచి చూడాలి. ఎంత గొప్ప విషయాన్ని దేవుడు ఇక్కడ వ్రాయించాడో చూద్దాం. మొదటి అధ్యాయం 15వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనం అందరూ జాగ్రత్తగా చూడాలి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను మాట, ఆ వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. దేనికట? పూర్ణ అంగీకారానికి. అంగీకరించాలి అంటే ఒక విషయాన్ని మనం ఏం చేయాలి?
ప్రకటించాలి. ఏం ప్రకటించాలి? పాపిని రక్షించడానికే క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. ఇది అల్టిమేట్ ఆన్సర్. కోర్టు కేసులు తేల్చడానికి కాదు, అప్పులు తీర్చేయడానికి కాదు, నీకు ఉద్యోగం చేయడానికి కాదు. ఇవన్నీ ఉన్నా లేకపోయినా, రక్షణ లేకపోతే నీకు నిత్య జీవితం రాదు. ఇవన్నీ ఉండొచ్చు, లేకపోవచ్చు, కానీ బ్రతుకు ఆగదు. చూడండి, మనకు డబ్బులు ఉన్న జీవితం వెళ్ళిపోయింది, డబ్బులు లేనప్పుడు జీవితం వెళ్ళిపోయింది. మనతో ఒకడు ఉన్నప్పుడు జీవితం వెళ్ళిపోయింది, మనతో ఒకడు లేనప్పుడు జీవితం వెళ్ళిపోతుంది. ఆరోగ్యం ఉన్నప్పుడు జీవితం వెళ్ళిపోయింది, అనారోగ్యంగా ఉన్నప్పుడు జీవితం వెళ్ళిపోయింది. మొత్తం మీద జీవితం ఏమవుతుంది? పోతుంది పోతుంది పోతుంది, ముందుకు పోతుంది జీవితం. ఆగదండి. ఒక్క క్షణం కూడా ఆగదు మన కోసం, ఒక్క నిమిషం కూడా ఆగదు. జీవితం అలా వెళ్ళిపోద్ది. కాల ప్రవాహంలో మనం కొట్టుకుపోతాం. ఏదో ఊహించుకుంటాం, అది కావాలి, ఇది కావాలి, అది వస్తే బాగుంది, ఇది వస్తే బాగుండు, అలా ఉంటే బాగుండు, ఇలా ఉంటే బాగుండు. మన ఊహలన్నీ అలా ఉంటూనే ఉంటాయి. జీవితం ఏదో ఒక రోజు శ్మశానం వరకు వెళ్ళిపోద్ది. అప్పుడు నీ అందం ఉండదు, అప్పుడు నీ ఆస్తి ఉండదు, అప్పుడు నీ ఐశ్వర్యం ఉండదు, అప్పుడు నీ ఒంట్లోని సత్తు ఉండదు, అసలు నీ శరీరమే నీతో ఉండదు. నిన్ను శవం అంటారు. అప్పటి వరకు అమ్మ, నాన్న, భార్య, భర్త, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు ఇలాంటి పదాలతో పిలిచారు. మరి ఇప్పుడు శవం అయిపోయావు సడన్గా. శవం. మరి ఏం చేయాలి? శవాన్ని మీకు కావాలా బంధువులందరూ అడగండి వెళ్ళి. వచ్చి మీద పడిపోయి తగ్గడి చేస్తుంటారు కదా, దబ్బును పడిపోతారు దూరం నుంచి పరిగెత్తుకుని వచ్చి. అప్పుడు ఏమ్మా బాగా గట్టిగా ఏడుస్తున్నావు, నీకు ఇచ్చేస్తాంలే, నువ్వు పట్టుకెళ్ళిపో, నువ్వు వచ్చేదాకా ఆపమన్నారు, నువ్వు ఎక్కడ ఉన్నావు కదా, నువ్వు వచ్చే వరకు ఎత్తనన్నారు ఆపమన్నారు, నువ్వు ఎలాగ వచ్చావు కదా, ఆ బాక్స్లో పెట్టి ఇచ్చేస్తాం పట్టుకెళ్ళిపోమంటే ఇదేనా ఆవకాయ పచ్చడా జాడీలో పెట్టి ఇస్తే పట్టుకోవడానికి? ఆవకాయ పచ్చడి అయితే జాడీలో ఇచ్చితే పట్టుకుపోతారు, పోతరేగలు అయితే పొట్లం కట్టిస్తే పట్టుకెళ్ళిపోతారు. ఇదెవరికి కావాలి? మా గుద్దుబాబు దరిద్రం అంటారు. నువ్వెంతో ప్రేమించే నీ భర్తకే నీ దేహం, నీ పార్థివ దేహం అక్కర్లేదు. నువ్వెంతో ప్రేమించే నీ భార్యకే నీ శరీరం అక్కర్లేదు. వాటర్ మహాశైలారా అని తిరిగావు కదా గుమ్మ మనకి. ఏ వాటర్ మహాశైడు నేను ఇంట్లో పెట్టుకోడు. పాప మా ఎమ్మెల్యే గారు పోయాడు, మాకు ఇచ్చిన మా ఎమ్మెల్యే గారు అంటారా? గంధపు చెక్కలతో కలిసేద్దామని అంటాడు. మామూలు చెక్కలు వద్దట. మరి ఏడుతో కలిసి ఏ చెక్క అయితే ఏంది, ఏ రాయి అయితే ఏంది, పళ్ళు కొట్టుకోవడం. ఏ చెక్క అయినా మిగిలేదు ఏంటది? బూడిదరా నాయన. అగ్నికి గంధం చెక్క, గాడిద గుడి చెక్క ఉండదు. అగ్నికి ఏ చెక్క వేసినా ఏం మిగులుస్తుంది? ఆ బూడిదే మిగులుస్తుంది. అక్కడ గంధం చెక్క అయితే ఏడి, యాప్ చెక్క అయితే ఏడి, ఏ చెక్క అయితే ఏడి, మట్టిలో పెట్టేస్తే ఏటి, అంతే కదా. సో చివరికి మన పరిస్థితి అదండి. అది తెలిసి యేసుక్రీస్తు. అందుకే మొన్నైనది వెనుకటి వలే మొన్నైపోవును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎదుటికి వెళ్ళి నిలబడుతుంది. అక్కడ నీకు తీర్పు జరుగుతుంది. ఇప్పుడు చెప్పు, ఇవన్నీ కావాలా, నిత్య జీవితం కావాలా? ఇప్పుడు అనిపిస్తుంది, అమ్మో ఇవన్నీ కాదండి బాబు, యేసు ప్రభువుని నమ్ముకోవాల్సింది వీటి కోసం కాదు, నిత్య జీవితం కోసమే. నిత్య జీవితం కోసమే తప్ప ఇవన్నీ మనకు పెద్ద విషయాలు కాదు. ఎందుకంటే ఇవన్నీ ఉండొచ్చు, లేకపోవచ్చు. ఇవన్నీ మనకి శాశ్వతమేమి కాదు. ఈ రోజు ఉంది, రేపు పోతుంది. శాశ్వతంగా నీతో ఏది ఉండదు. అది బంధమైనా, బంధుత్వమైనా, ఆస్తి అయినా, అంతస్తైనా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా కానివ్వు, అది నీతో శాశ్వత కాలం ఉండదు. ఒంటరిగా వచ్చావు, ఒంటరిగా నీ లోకం నుంచి వెళ్ళిపోతావు. నిత్య జీవితం కోసమే క్రీస్తుని నమ్మాలి. ఫిక్స్ అయిపో. నిత్య జీవితం కోసమే ఆయన వైపు చూడాలి. నిత్య జీవితం కోసమే ఆయన వెంబడించాలి. నిత్య జీవితం కోసమే ఆయన మార్గాల్లో నడవాలి. నిత్య జీవితం కోసమే మనకి క్రీస్తు కావాలి. అందుకే పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చాడు. నీకేదో లోటు వచ్చిందని రాలేదైనా, నీకు తిండి లేదని రాలేదైనా, నీకు ఆస్తి లేదని రాలేదైనా, నీకు అంతస్తులు లేవని రాలేదైనా, నీకు వెండి బంగారం తక్కువైపోయిందని రాలేదైనా, నీకు గవర్నమెంట్ జాబ్ తక్కువైపోతుందని రాలేదైనా. అర్థమవుతుందా? పెళ్ళైనా 10 సంవత్సరాలైనా ఇంకా బిడ్డ పుట్టలేదని నీ కోసం రాలేదైనా. మరి ఎందుకు వచ్చాడు? నశించిపోతున్న దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చాను. నువ్వు నశించిపోతున్నావని వచ్చాడు. నీ ఆత్మ నాశనానికి వెళ్ళిపోకూడదని వచ్చాడు. నీకు పాప క్షమాపణ ఇచ్చి నిత్య జీవితం వైపు నడిపించడానికి, నేను నీతి మార్గంలో నిలబెట్టడానికి వచ్చాడు. నీతి మార్గాన్ని నీకు పరిచయం చేయడానికి వచ్చాడు. అర్థమవుతుందా? సక్సెస్ అనేది ఈ భూమి మీద రకరకాలుగా వస్తుంది. కష్టపడు, సంపాదించుకో, ఉన్నదాంతో సంతృప్తి పడు, లేని దానికోసం ఆరాటపడకు. బ్రతుకు ఎలాగూ వెళ్ళిపోద్ది. బ్రతుకు ఎవరిది ఆగిపోదు. నారు పోసినవాడు నీరు పోయడా వస్తాడు. ఆకాశ పక్షుల్ని పోషిస్తున్నవాడు నిన్ను నన్ను పోషించడా? పోషిస్తాడు. అడవిలోని మృగాల్ని పోషిస్తున్న సృష్టికర్త మనల్ని పోషించడా? పోషిస్తాడు. దాని మీద బెంగపెట్టుకోకు. నిత్య జీవితం కోసం తప్పించు. నిత్య జీవితం కోసం ఎదురు చూడు. ఆయన ఇవ్వాలనుకున్నది నీకు ఇస్తాడు. మీరు అడగక మునిపే మీకు అక్కడగా ఉన్నవేవో ఆయనకు తెలుసు. దాని గురించి బెంగపెట్టుకోకండి. బెంగపెట్టుకోవాల్సిన దాని గురించి బెంగపెట్టుకోండి. ఏడవాల్సిన దానికోసం ఏడవండి. ఏడవకూడదు దానికోసం ఏడవకండి. అనవసరంగా ఆయన కోసం ఏడ్ చేస్తుంటాయని అన్నాడు. అమ్మా నా కోసం ఎందుకు అనవసరంగా కన్నీళ్ళు వేస్ట్ చేసుకుంటారు? ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ. నా కోసం కాదు మీరు కన్నీళ్ళు వేస్ట్ చేసుకోవాల్సింది. మీరు ఏడిస్తే ఎవరి కోసం ఏడవాలి? మీకోసం, మీ పిల్లల కోసం ఏడవ. మీ బతుకులు బాగాలేదు, నాకెందుకు? నా కోసం ఎందుకు ఏడుస్తారు? నేను వచ్చిందే మీకోసం. సో మీ బ్రతుకులు బాగు చేసుకోండి. నిత్య జీవితం కోసం నన్ను వెంబడించండి. పైన వాటిని వెతకండి. భూ సంబంధమైనవి కావు. ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి. వాటి కోసం కాదు, పైనున్న వాటి కోసం వెతకండి అని హితబోధ చేశాడు యేసుక్రీస్తు. కానీ ఈరోజు ఈ బోధ నచ్చుతుందా చెప్పండి క్రైస్తవ్యానికి? నచ్చుతుందండి? ఇలా చెప్పామనుకోండి, చాలామందికి మనం నచ్చమండి. మనకు కమ్మగడతారు, మళ్ళీ తిట్టుకుంటారు. ఈయన అంతేనండి, అందరిని విమర్శిస్తాడు. ఇది విమర్శ. ఇది నిజాలు చెప్తే ఈరోజు సమాజానికి ఏమైపోయిందట? అందరిని విమర్శించామట. ఇది విమర్శ. ఇది నిజం. ఇది నీకు నిజం నచ్చలేనప్పుడే ఇదేదో విమర్శలా కనబడుద్ది.
ఇది నిజం, సత్యం. ప్రభువు బోధించమని చెబుతున్నటువంటి సత్యం. ఈ సత్యం అర్థమైన వాడు ధన్యుడు. వాడు బైబిల్ లోతుల్లోకి వెళ్తాడు, చనిపోయేటప్పుడు మనశ్శాంతిగా చచ్చిపోతాడు. ఇది అర్థం కాని వాడు లోక సంబంధమైన దురాశలతోనే బ్రతుకుతాడు, భూ సంబంధమైన వాటి వైపు చూస్తాడు, భూ సంబంధమైన ఆలోచనలతోనే చచ్చిపోతాడు. మరణం తర్వాత వాడు చాలా ప్రమాదకరమైన పరిస్థితికి వెళ్ళిపోతాడు.